విన్ అయితే మనకి ఇంట్లో ప్రెషరే ఉండదురా. ఇది రాసే సోది థ్రిల్లర్లు యూట్యూబ్ లో పెట్టుకుంటే 10 వ్యూలు కూడా వస్తలేవు. మరీ 10 మంది అనకరా. సరేరా, లాస్ట్ టైం ఎన్ని మంది చూసినారు? అరౌండ్ 1000. పోనీ 2000 వేసుకో. కుక్క ఉచ్చబోసే వీడియో పెడితే యూట్యూబ్ లో 1,00,000 వ్యూస్ వస్తాయి. ఏమంటున్నారా? అంటే ఇప్పుడు కుక్కుచ్చవసే వీడియోలు తీద్దామా? ఏం మాట్లాడతాడు రాయుడు? అవి తీసినా బెటర్. నువ్వు రాసే సోది థ్రిల్లర్లు చూస్తే ప్రొడ్యూసర్లు బొంగు వేస్తున్నారు. ఇంకా పలిచిందిరా నీకు. నేను లవ్ స్టోరీస్ దిగారా, అదొక ఫేక్ ఎమోషన్. నేను ఫేక్ స్టోరీలు రాయా. అరే వివేక్, నువ్వు ఫస్ట్ రాసింది లవ్ స్టోరీయేరా. ఆ వివేక్ చచ్చిపోయాడు. ఈ అమ్మ పాత డైలాగులు కొట్టి కొట్టి ఇబ్బే రాయరా. కుక్కలు కూడా ఏడవు. అసలు ఏంద్రా నీ కుక్కల రిఫరెన్స్? అరే వివేక్ నేను నా ఓన్ వర్డ్స్ లో ఒకటి చెప్పనా? నువ్వు రాసిన లవ్ స్టోరీ స్క్రిప్ట్ ఒకటి నా దగ్గరే ఉందిరా. ఎంత బాగుందో తెలుసా అది? అరే ఎంత బాగా రాశాడు చూసా వీడు. ఇదిరా లవ్ స్టోరీ. నీ దగ్గర ఉందా ఈ లవ్ స్టోరీ? కాల్చి వద్దు వద్దు నిన్ను కాల్చి చంపుతారా నేను? Hi. Long time. Yeah. Haven't seen you in a while. So, how about this? Guess chegaltava? If I get this right, will you buy the bottle tonight? Done. Gentle and supple. Some tinges of black currant. Chetomago. And the year is? Pavilion Rogue 2011, sir. That's my boy. Wow. Impressive. So are you buying the bottle tonight? Karthik. Guys, relax. What's happening? అందరినీ పంపిస్తున్నాం. మమ్మల్ని ఎందుకు పంపిస్తలేరు బ్రో మీరు? ఏంది ప్రాబ్లం ఏంది? రిలాక్స్. మంచిగా మాట్లాడదాం. కార్తిక్ నా పేరు. ఉదయ్. మీ పేరు? రాహుల్. నైస్ టు మీట్ యూ. రితేష్. ఎట్లా దూరం నుంచి వచ్చినారా? ఎట్లా వచ్చినారు? వస్తుంది బైక్ లో వచ్చినాం. ముగ్గురు ఒకటే. 2 బైక్లలో వచ్చినాం. 2 బైక్. మజాక్ చేస్తున్నాం. రిలాక్స్. వాళ్ళు మర్సిడీస్ ఇంకా ఆడి కార్లలో వచ్చినారు. అయితే ఏంది? ఆడిలో వస్తే ఏంది? అర్థం చేసుకోండి అన్న, మీరు లోపలికి వెళ్ళలేరు. సింపుల్ గా చెప్తా, నాకు ఎట్లా చెప్పాలో అర్థం కావట్లేదు. మీరేమో జీన్స్ ఇంకా టీ షర్ట్స్ వేసుకొని వచ్చినారు, వాళ్ళేమో ఫార్మల్స్ వేసుకొని వచ్చినారు. మనం అందరం ఉండేది హైదరాబాదే అన్నా, కానీ అవన్నీ వేసుకుంటే ఇంకో దునియా ఓపెన్ అవుతుంది. పోతురు అందరు పోతురు. తక్కువ చెప్పి ఇప్పుడు ఆ అమ్మాయి వెళ్ళడం చూసినారు కదా, తన నెలకి ఎంత బిల్ చేస్తుందో గెస్ చేయండి. ఎంత చేస్తుంది? మేం చేస్తాం, మస్తు బిల్ చేస్తాం. ఇప్పుడు సరే, తన గురించి వదిలేయండి, మనం ఎంత చేస్తామో గెస్ చేయండి. 5,000 చేస్తాం. 5,000? 10,000 చేస్తాం. 10,000 చేస్తాం. తను 10 లక్షలు చేస్తుంది. 10 లక్షలు అంటాం. ఇప్పుడు వాళ్ళు అంత ఖర్చు పెట్టి అన్ని బండ్లలో వచ్చి మనలాంటి వాళ్ళని లోపల చూస్తే ఏమంటారో తెలుసా? చీప్ క్రౌడ్, మాస్ ప్లేస్, డర్టీ ప్లేస్ అని మా బిజినెస్ బొక్క పడుతుంది. సరే లైట్ తీసుకోండి, కానీ మిమ్మల్ని చూస్తుంటే నా దోస్తులు గుర్తొస్తున్నారు. సిగరెట్ తీసుకోండి, ఏం కాదు బాయ్, తీసుకోండి, ఏం కాదు. ఆంథనీ, కెన్ ఐ గెట్ ఎ వైన్ బాటిల్ ప్లీజ్? హావ్ దిస్ బాటిల్. 3,000 rupees, but it tastes like shit. ఈ సాటర్డే రెట్రో నైట్ ఉంది, రండి, అమ్మాయిలతో రండి, మంచి బండ్లా రండి. మీ ఎంట్రీ నేను చూసుకుంటాం. మళ్ళీ వస్తారా? సిగ్గుందా? ఈ సైడ్ వస్తారా? మళ్ళీ 10 లక్షలు ఇదిగో, ఇంకో 10 లక్షలు. ఏం సార్ పిలిచారు? ఒక్క నిమిషం. ఆల్ ఓకే? యూ టుక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్? ఎవ్రీథింగ్స్ ఫైన్ సార్. ఆల్ గుడ్ రైట్? ఆల్ గుడ్. మీరేంటి ఇక్కడ? అది కాదురా, పర్సనల్ గా మాట్లాడరా. గోవాలో మా తాతయ్య ఒక చిన్న ఫిషర్మెన్ రా, తెలుసు కదా నీకు? ఎస్ సార్. మెల్లమెల్లగా ఆయన చేపలు పట్టుకుని పెద్ద బోట్ కొన్నారా. ఆ తర్వాత మా నాన్నమ్మని కలిశారు. నాకు ఇవన్నీ తెలుసు సార్. విన్నర్ ఐడియా సార్. గోవాలో కాస్ట్లీయెస్ట్ జ్యువెలరీ షాప్ కెళ్ళి పెద్ద డైమండ్ రింగ్ కొన్నారు. సఫైర్. వరల్డ్ లో ఇలాంటి 11 రింగ్స్ ఉన్నాయంట. చాలా రేర్. ఇదే రింగ్ మా నాన్నకి ఇచ్చారు. ఆయన మా అమ్మకి ప్రపోజ్ చేశారు. ఆ తర్వాత నాకు వచ్చింది.
నీకు ఇస్తున్నారా ఇది? ఏంటి సార్ ప్రపోజ్ చేస్తున్నారా? అవునరా. సార్ రే ఇడియట్, ఆర్తి, మై డాటర్, ఐ వాంట్ యూ టు టేక్ దిస్ రింగ్, ప్రపోజ్ టు హర్. ఆర్తి గురించి నీకు తెలుసు కదా, అది యుఎస్ లో పుట్టి పెరిగింది, చాలా స్మార్ట్, బ్యూటిఫుల్, డాషింగ్, నాలాగా కదా. ఏ అది 18 years రా, మెచ్యూర్, నాలాగా. ఇది నీకోసం, సింపుల్, హార్డ్ వర్కింగ్. యుఎస్ లో ఇలాంటి క్లబ్ ఓపెన్ చేసి నీతో పెళ్లి చేయించేస్తే నేను రిలాక్స్ గా గోవాకి వెళ్ళి రిటైర్ అయిపోతాను రా. దట్స్ వై ఐ నీడ్ సమ్మన్ లైక్ యూ కార్తీక్. యు ఆర్ సో హార్డ్ వర్కింగ్, చెప్పిన మాట వింటావు. యు వర్క్ లైక్ ఎ డాగ్. సార్ డాగ్ అంటే స్ట్రీట్ డాగ్ లాగా ఇన్సల్ట్ గా ఫీల్ అవ్వద్దు. యు ఆర్ లైక్ అ గ్రేట్ డేన్. ఇట్స్ అ రేర్ బ్రీడ్. పొగుడుతున్నావు అనుకుంటున్నావా? ఆనెస్ట్ గా చెప్తున్నారు. ఏమంటావు? మీరు పొగడట్లేదు సార్. అది కాదురా ఇడియట్. రింగు. క్లబ్ క్లబ్ ఈజ్ యువర్స్, ద గర్ల్ ఈజ్ యువర్స్, హెడ్ ఏక్ ఈజ్ ఆల్సో యువర్స్ రా. ఎస్ సార్. గ్రేట్ డేన్ కార్తిక్. ఎస్ సార్. మెగోనా. ఎస్ సార్. గుడ్ నైట్ విక్టర్. క్లోజ్ అప్. Yo, drive home safe, man. You too. Sagar. Yes, sir. Car keys, please. Good night, sir. Clean up soon. యుఎస్ లో ఇలాంటి క్లబ్ ఓపెన్ చేసి సఫైర్. వరల్డ్ లో ఇలాంటి 11 రింగ్స్ ఉన్నాయంట. చాలా రేర్. యు ఆర్ సో హార్డ్ వర్కింగ్, చెప్పిన మాట వింటావు. నీతో పెళ్లి చేయించేస్తే వాడు నిన్ను కుక్క అని తిడుతున్నాడు. కుక్క కాదు డాడీ, గ్రేట్ డెన్. అదొక మంచి బ్రీడ్. నీకు ప్రమోషన్ రావాలని మీ అమ్మ 10 గొళ్ళకి తిప్పింది. ఈ ప్రమోషనే. నేను ఈ పెళ్లి చేసుకుంటే డైరెక్ట్ గా క్లబ్ ఓనర్ అయితే, అది కూడా యుఎస్ లో. మీరే కదా ఎప్పుడు అనేవాళ్ళు గ్రాఫ్ అంటే ఇలా ఉండాలి పైకి అని. అలా అన్నానా? సరే మంచిదే. అయినా పెళ్లి చేసుకుంటే ప్రమోషన్ వస్తుందని చెప్పింది ఎవడరా నీకు? ఛాన్స్ ఉన్నప్పుడే సెలబ్రేట్ చేసుకోవాలన్నా. అంత డబ్బులు లేవు. సంపాదించిన డబ్బు సేవ్ చేసుకోకుండా అదిగో అక్కడే నా కారు మీద పెట్టావు కదా, అలాగే ఉంటుంది మరి. అది కార్ కాదు, ఇన్వెస్ట్మెంట్. అబ్బో, దాన్ని చూసే కదా నాకు ఈ సొసైటీలో ఎంత స్టేటస్ వచ్చింది. లేవు నిన్ను కాదురా. హలో, నువ్వు ఫోన్ పెట్టేరా, మేము కూరగాయల మార్కెట్ లో ఉన్నాం, తర్వాత చేస్తాను. పెట్టద్దు ఒక్క నిమిషం. రే నాన్న, ఫోన్ పెట్టేకు. చెప్పండి. దయచేసి నీ స్నేహితులు ఎవరిని కలవడానికి వెళ్ళకు. నేను వాళ్ళని కలిసి చాలా రోజులైంది, అసలు కలుస్తానే లేను. కలవకపోతే నష్టమేం లేదు నాన్న, కలిస్తేనే నష్టం. సరే బాయ్. సరేనా? సరే బాయ్ 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 బాయ్. స్టీవ్ చూడు, ఆ కోతులు ఎలా సరదాగా విశ్రాంతి తీసుకుంటున్నాయో. మనం కూడా మన గూడాలను సాయంత్రం కల్లా చేరి తప్పకుండా మద్యపానంలో మునిగి తేలాల్సిందే. బాగా చెప్పావు మైక్, కానీ ఈ అడవిలో ఇప్పుడు మనకి మద్యపానం ఎలా స్వీకరిస్తాం? ఎలా? టెల్ మీ. రెబెక్కా, నువ్వు నాగరిక జీవితానికి బాగా అలవాటు పడిపోయినట్టున్నావు. నీళ్లు పోస్తున్నాడు వారం నుంచి. గట్టి చట్నీకి 10 రూపాయలు ఎక్కువ. పూర్తిగా మత్తైపోతావు. బాబు ఇంకా డీప్ గా రావాలమ్మా, డీప్ గా, ఇంకా డీప్ గా రావాలి, డీప్ గా, డీప్ వాయిస్ కావాలి. రెబెక్కా, నువ్వు నాగరిక జీవితానికి బాగా అలవాటు పడిపోయినట్టున్నావు. అదిగో ఆ కళ్ళు చెట్టు ఎక్కి ఒక్క గుటక మింగావంటే పూర్తిగా మత్తైపోతావు.
యా గుడ్ గుడ్. వీడికి ఇంకో చోట పని దొరకదు, నాకు వీడి తప్ప ఇంకోటి దొరకదు. అదిగో 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 అదిగో. చెక్ ఇంకా రాలేదురా. నెక్స్ట్ వీక్ ట్రాన్స్ఫర్ చేయనా డబ్బులు? ఓకే పర్లేదు సార్. సార్ అది ఆ సీరియల్ అరే బాబు శృతిదయా శృతి. ఇద్దరి మధ్య శృత 2 సార్లు మర్డర్ చేసి పాతి పెట్టినాడు. సీరియల్ సార్, మీది సీరియల్ ఎప్పుడు స్టార్ట్ అయింది? సీరియల్ అయిపోతుంది, నువ్వే లీడ్ చెప్పాను కదా. థ్యాంక్ యూ సార్. పక్కా కదా సార్? అరే పక్కారా బాబు. థ్యాంక్ యూ సార్. అయినా ఏదైనా షార్ట్ ఫిల్మ్ లాంటివి చేయొచ్చు కదా, కొంచెం లైట్ లోకి వస్తావు. ఐ మీన్ ఈ ఫ్రెండ్స్ ఆ గ్యాంగ్ అంతా ఉన్నారు కదా. ఇక్కడ సార్ ఒక్కొక్కడు ఒక్కొక్క లైన్ లో ఉన్నాడు. అప్పుడంటే వీఆర్ కిడ్స్, నౌ వీఆర్ అడల్ట్స్. నేను బయలుదేరుతా సార్. ఐ మేక్ మూవ్. యా యా బాయ్ బాయ్. సీ యూ. అరే ఏంటి ఇంకా వెళ్ళలేదా? అరే సాత్విక్ నువ్వు కూడా వెళ్తున్నావు కదా, వెరీ గుడ్. రే పక్కా వీడిని చూసుకుంటావుగా? పక్కా డాక్టర్ నన్ను నమ్మేస్తా. రే నెక్స్ట్ 3 days లో వాడు ఫ్రెంచ్ ఎగ్జామ్ ఉంది, కొంచెం చదివేటట్టు చూడరా ప్లీజ్ రా. ఓకే డన్ డన్ డన్. వాట్సాప్. నమస్తే. హలో. ప్లీజ్ వెళ్ళినప్పటి నుంచి బాగా నవ్వడం మానేసి. హీరో గారికి ఇంగ్లీష్ రాక తెలుగులో డబ్బింగ్ చెప్తున్నాడు, పైగా వీడు మొహానికి ఫ్రెంచ్ ఒకటి. ఏంటి కథ ఎప్పుడు వెళ్తుంది? సరే నాన్న నువ్వు అవన్నీ నీకు ఎందుకని పెరుగు తోడు పెట్టు, కొంచెం గీజర్లు అవి వాడు ఇంట్లో తింటే కదే. చిన్నపిల్లాడు ఇంట్లో ఉన్నాడు, ఫ్రెండ్స్ అని అక్కడ ఇక్కడ తిరగదు. వాడిని చూసే నన్ను నేర్చుకోరా. వాట్ డూ యూ వాంట్ టు బికమ్? Astronaut. రే ఇంత చదువు చదివి వంట వండుతావు. ఆస్ట్రోనాట్ అంటే మూన్ మీద పోతానని, రెస్టారెంట్ కాదు. సరే 30 years వరకు ఏం చదవాలను, ఎక్కడ చదవాలను మొత్తం ప్లాన్ చేసుకున్నాడు. అది ప్లానింగ్ అంటే. దానికి ఫ్రెంచ్ ఎగ్జామ్ ఎందుకు డాడీ? మూన్ ఫ్రాన్స్ లో ఉంటుందా? ఎందుకండి బయలుదేరే ముందరా ఇదేం చేస్తాడేమో నాకు డౌట్ గానే ఉంది నేను చూస్తుంటే. వెళ్ళేటప్పుడు ఎందుకన్నా మాట్లాడలేదు? కెమెరా తమ్మి. అరే ఫ్రెంచ్ గించి వదిలిపెట్టు, పక్కకి రీడ్ చేయి. ప్లే స్టేషన్ ఆడుకుంది. That's why I like this. రెస్పెక్టబుల్ ఫ్యామిలీ. కార్తిక్ గాడు ఇంకా బతికే ఉన్నాడా? హలో అన్నా, ఎట్లనో అంత బాగానా? ఏంది? వచ్చిండు వెంగళ బాబాయ్ కూడా వచ్చిండు. క్రేజీ సీన్ జరిగేది. ఇట్లా తినడానికి కూర్చున్నాం బంతి భోజనాల్లో అందరము. ఇట్లా ఈ వడ్డీ చెట్టుని నల్లిబొక్కే అని సాగు కొడితే ఆడు మొత్తం పులిసి అంతా షర్ట్ పైన వేసిండు. ఇట్లా ఇక పిచ్చోన్ లెక్క అరవడం స్టార్ట్ చేసిండు. ఆని పాపం వెనకకి తీసుకెళ్లి ఒక కట్టెకి బట్ట చుట్టి కొట్టిర్రా అని, సౌండ్ రావద్దని వెనకకి తీసుకెళ్లి కొట్టిర్రా. ఏం కొట్టిర్రా బాబు, అసలు నాకైతే ఫుల్ జోష్ వచ్చింది. ఇట్లా అమ్మా లాస్ట్ నేను కూడా కొడదాం అనుకున్నా. ఆడావిడంతా నా పెళ్లి గురించి నేను ఎందుకు కొట్టకూడదు అని. ఇక దాని తాత సర్లే ఇక పిల్ల కూడా ఉంది అని లైట్ తీసేసుకున్నా. నువ్వైతే పక్కా కొడుతుండేరా, నువ్వైతే క్రేజీ కొడుతుండేరు. ఇట్లా క్లిప్ ఓకేనా ఇది? పింపుల్స్ తీసేసా. నా పింపుల్స్ నేను అన్న. ఇది గ్రాఫిక్స్ వాడి పింపుల్స్ తీసేసి. అన్న బాహుబలి రేంజ్ విఎఫ్ఎక్స్ అన్న, అది మీరు ఇచ్చిన బడ్జెట్ లో కుదరదు అదంతా. ఇదేదో మాట్లాడుతుంటారు. నా దోస్త్ ఎవడో నువ్వు వెడ్డింగ్ ఫిలిమ్స్ లో జేమ్స్ కామరాన్ అని చెప్తే నీ దగ్గరకు వచ్చిన. నువ్వేంది ఇట్లా మాట్లాడుతున్నావు? నేను ఎవరో తెలుసా నీకు? మేమెవరో అసలు తెలుసా? పైసలు ఇయ్యా నీకు, అడ్వాన్స్ ఇయ్యా. నేను చేస్తావా చేయవా చక్కగా చెప్పు. సరే నా ట్రై చేస్తా. చేయకపోతే వగులుతుంది అప్పుడు. ఏ రాగా వేస్ట్ మ్యాక్ కొనుక్కుంటారు ఎడిట్ చేయడానికి, ఓవర్ యాక్షన్ చేస్తుంటారు. పండు నాకు కన్ఫ్యూజన్, అదే 3 nights నుంచి స్లీప్ లేదు. కన్ఫ్యూజన్ లో చేయనుకొని మౌస్ అనుకొని చేయబట్టుకున్నా. సారీ అక్క, నా సారీ. చెప్తూనే ఉన్నా అసలు వాడు కూడా ఎడిటర్ ఇట్లా జుమాన్జిలా ఉన్నాడు. హాయ్ కౌశిక్. అయితే డోంట్ టచ్. Bang bang,
బ్యాంగ్ 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 ఉప్పి. They paid, no? నో Oh, every day is not Sunday. ఆపరా సోది మొహోడా, నువ్వు నీ చదువు ఇంగ్లీషు. ఏం కావాలి? పని ఉంది నాకు ఇప్పుడు. హలో, నాకు కూడా పని ఉంది. తెలుగు సీరియల్ లీడ్ యాక్టర్. ఫు, పాకి అనే తమిళ సినిమా వచ్చింది చూసావా? నీకు క్రేజీ న్యూస్ ఇస్తా. కార్తిక్ గారు ఫోన్ చేసి అంటే పెళ్లి ఫిక్స్ అయిందంట, పార్టీ ఇస్తా అంటుండు. లెట్స్ డామేజ్ ద లివర్ బ్రో. What about Vivek? మైక్, దట్ సైకో వివేక్. ఆడే ఏంద్రా ఏమైంది? వాడు ఏం చేసినాడు? అరే ఏం చేయలేదు, ఊరికే వచ్చిన. మళ్ళీ యూనిఫామ్ లో ఎందుకు వచ్చినావు? అరే నైట్ డ్యూటీ కాబట్టి వచ్చిన. రాకూడదా? ఏదో దాస్తున్నావు. ఏం కాదు. వాడు ఎంత చెప్పినా వినడు, ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాడు. రాత్రి అంతా తిరగడం చేయడం, ఎన్ని సార్లు చెప్పినా వినడు. ఏదో ఎడపోయినా ఉన్నాడు ఇక్కడనే, ఆఫీస్ పోలే. వాని ఇష్టం. ఇప్పుడే లేచినట్టున్నాడు. ఎందుకు డోర్ ఫాల్ట్. డోర్ ఫాల్ట్ నీ ఫాల్ట్ తెలియదు మరి. సరే ఏంది? ఇంట్లో అద్దాలేదురా, లైట్ ఎక్కువ ఉందా? పటాలన్నతో లైట్ ఉంటది. ఆఫీస్ ఎందుకు పోలే? నాగుల పంచమి ఇయ్యాల. నాగుల పంచమి. నాలుగు పంచమే అట్లా కూడా ఇస్తారా మీరు అట్లా ఆఫీస్ లో? నా ఆఫీస్లో ఇస్తారు. మా ఆఫీసులు ఇస్తారు, మాకు తెలియదు మరి, మేము చదువుకోలే. ఏంది మా రెడీ పో, ఆఫీస్ పో. ఇస్తా పో. అమ్మా ఆఫీస్కి టైం అవుతుంది, నేను వెళ్తున్నా. బాయ్. ఎడబోతున్నావురా? అమ్మ దోశలు వేస్తున్నాగా, వచ్చి తినేదొచ్చుగా. బల్బా అంత మంచిదేనా? బయట ఏం కథలు పడుతున్నావురా? ఏం పడట్లే. నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎంత పని చేసినవురా? ఏమైంది ఇప్పుడు? అమ్మాయి కార్ నెంబర్ ప్లేట్ నీ కారుకు ఉంది. సిగ్నల్ జంప్ చేస్తున్నావు. చలనాలన్నీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాయి. వాళ్ళ అయ్యా రాత్రి వచ్చి పెద్ద గొడవ, నా ఇజ్జత్ తీసిండు. అలా ఉత్తిగా అంటుండు. ఉట్టిగంటున్నా పోయి నీ నోటమ్మని చిన్నాలరా. వాళ్ళ అయ్యా మంచోడో చెడ్డోడు. నువ్వు పెద్ద బుద్ధిమంతుడు, మీ అయ్యా శ్రీరామచంద్రుడా. దిగొచ్చిరా ఇద్దరు. ఒక దోశ ఏ వద్దు, నీకు. చాలు. బొక్కలు తీస్తా కొడక. ఎదువేషాలు వేసినావు అంటే ఇంకోసారి అర్థమవుతుందా? ఏం మంచిరా. దోశ ఏమన్నా? చెప్తున్నా అర్థం చేసుకో. నువ్వు అమ్మ మాడిపోయిన దోశలు నువ్వును. ఉప్పు వేయమంటే కారం వేస్తావు, కారం వేయమంటే ఉప్పు వేస్తావు. నేను చెప్పేది ఇంకోసారి ఆ అమ్మాయి గురించి నా దగ్గర మాట్లాడదు. అది నన్ను పోయి అడిగినావా? ఎందుకు వదిలేసినావు మా ఉన్నని? అడగలే కదా. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు దాని గురించి? పోయి దానికి చెప్పు, మా ఓడికి చేసిన ద్రోహానికి ఇది ఫైన్, పోయి కట్టుకోమని చెప్పి ఇంకోసారి దాని గురించి మాట్లాడక నా దగ్గర. అర్థమవుతుందా? అంత తీటుంటే నువ్వే పోయి కట్టుకోపో. చలా నాకు చెప్తున్నావు పెద్ద. ఏమైందిరా వెళ్ళిపోయినాడు? అన్ని బాగుపలుకులే. దోశ ఒకటి పెనం తీసుకొని ఒక్కటేస్తా. దోశ లేకుంటే నీ పోలికలు వచ్చినాయి. హలో, ఎక్కడున్నావు? ఆఫీస్. ఎక్కడా? ఆఫీస్ రా, ఇంకెక్కడుంటా? దానికి కుక్కలాగా అరవాలా? అవును, అన్నోన్ నంబర్ నుంచి ఫోన్ చేస్తా కానీ ఫోన్ ఎత్తావా? చెప్పు. నాకు పెళ్లి ఫిక్స్ అయింది. ఉన్నావా? రియాక్షన్ ఏంద్రా? సరే గాని
కలుద్దామని చేసిన ఎక్కడైనా బార్లో కూర్చొని మాట్లాడదాం. పొద్దున తాగుడుందిరా బాగా. మరి నీకు కోక్ గ్లాస్లో ఏం కలిపినవరా? నీ రైట్ కి కాదు లెఫ్ట్ కి. నువ్వెందుకడా? నువ్వు ఫోన్ ఎత్తావని తెలిసే నేను డైరెక్ట్ ఆఫీస్ వచ్చిన నేను తీసుకెళ్దామని. పైకి వెళ్ళేసరికి నువ్వే ఎంటర్ అయినావు పార్కింగ్ లాట్. ఎక్కడికి? అదే మన టెండి ఎప్పుడు వెళ్ళేది. ఎవరెవరు వస్తున్నారు? మనోళ్ళేరా. ఏ బాబు నువ్వు స్టార్ట్ గా నేను ఫాలో అవుతున్నా. పండు ఎక్కువ తాగేసు. ఏ తాగుదాం పట్టు. చాలు. ఓవర్ యాక్షన్ చేయకు, తాగు. ఇంకేంట్రా కార్తీక్, కలిసావా మరి అమ్మాయినైతే? 2-3 times అట్లా స్కైప్ చేసినాం. లవ్ అయిందారా? లవ్ ఏముందిరా, ఫస్ట్ డెవలప్ అవ్వాలి. పెళ్ళైనాక ఇవన్నీ అయిపోతాయి. డెవలప్ 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 డెవలప్. ఇంకెంత డెవలప్ అవుతావురా నువ్వు? పెద్ద కారు కొన్నావు, జూబ్లీ హిల్స్ లో ఉంటున్నావు. హలో, జూబ్లీ హిల్స్ కాదు అది, జూబ్లీ హిల్స్ వెనక. జూబ్లీ హిల్స్ అది. అవి నాకు డౌట్ రా, నువ్వు ఇది పోయి వాళ్ళు రేపు కడుకుంటారో చూసుకుంటున్నావు. బలిసిందిరా తాగడం ఆపు. ఆపేదేంట్రా ఆపు, పెళ్లి కుదిరిందిరా ఇడికి. తాగరా కౌశిక్ నువ్వు. నువ్వు తాగుతున్నావు అసలు? ఇవాళ ట్యూస్డే, లేకపోతే ఇచ్చి పడేసేవాడిని. మరి ఎందుకు ఎంకరేజ్ చేస్తారా? వాడు అందరిని ఎంకరేజ్ చేస్తున్నాడు రా, వాడిది కూడా నేనేదో. కొబ్బరి చిప్పకి కోతి దొరికినట్టు చేస్తాడు మందు చూడంగానే. ఏడు కోతికి కొబ్బరి చిప్పరా? నువ్వు తాగు. ఎక్స్క్యూజ్ మీ, హాయ్, ఐఎమ్ షర్లీ. డెస్టినీ అని ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నాను. వీ మేక్ క్యాజునట్ ఫెనీ, ఐ మీన్ వాడ్కా లాంటిది. సో వాట్ ఆర్ యువర్ నేమ్స్? నేను ఉపేంద్ర, వీడు కార్తీక్, దట్స్ వివేక్, అండ్ ఆడ్ నా డ్రైవర్. I'm actually Kaushik. Okay. So we are organizing this music festival called Destiny's Music Festival. దానికి ప్రమోషన్స్. సో మా ఛానల్లో మేము కలెక్షన్ ఆఫ్ వీడియోస్ చేస్తున్నాము. మీరు ఓకే అంటే ఐ ఆస్క్ యూ కపుల్ ఆఫ్ క్వశ్చన్స్. ప్రతి ఇంట్రెస్టింగ్ ఆన్సర్ కి ఒక గిఫ్ట్. ఓకే. ఐఎమ్ సారీ బట్ ఒక చిన్న వర్క్ మీద వచ్చాము ఇక్కడికి. ఇఫ్ యూ కుడ్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ అస్. Come on. For every answer, you get a free round of shots. And plus, I have this huge hamper. So at the end of it all, you get that hamper. అంటే ఫ్రీగా మందిస్తారా? Yeah, complimentary. ప్లీజ్ జాయిన్ అస్. ప్లీజ్. So, simple truth or dare types. చిన్నప్పుడు ఆడుంటారు. లేదు, లెగ్ టచ్, అవుట్, మారం పీటీ, ఇట్లాంటి గేమ్స్ ఆడుతుంది. ఓకే, సో స్టార్ట్ చేద్దామా? ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. ఓకే, మీరు యాజ్ అ గ్రూప్ చేసిన మోస్ట్ క్రేజియస్ట్ థింగ్ ఏంటి? ఏం లేదు పెద్ద ఇదే. నో, ఇంట్రెస్టింగ్ అండ్ ఆనెస్ట్ ఉండాలి ఆన్సర్స్. కార్తిక్ చెప్పురా. ఒకసారి ఇలానే ఏం ప్లాన్ చేయకుండా ఫుల్ తాగేసి వరంగల్ వరకు వెళ్ళిపోయాం. Really? Just like that? Just like that. Is that true? Yeah, that's true. Ah, that's great. So you win your first round of shots. Cool. Sure. No thanks, I don't drink on Tuesdays. Why? Onwards. So cheers, guys. Cheers. Okay. Spin? Yeah. Truth again. How boring. సరే, యాజ్ అ గ్రూప్ మీకు ఒక ఫేవరెట్ పాస్ టైం ఉంటుంది. అదేంటి, ఎలా డిస్కవర్ చేశారు? పెద్ద స్టోరీలే అండి. నో ప్రాబ్లం, కెమెరా చూసుకొని చెప్పండి. 2007. Class, moving on, we'll be performing an experiment to determine the load characteristics of a DC compound generator. Is that clear? Is that clear? ఏంటండి ఇది? You might want to take this down. Just write it down. Aim of the experiment: to perform a test to find out the load characteristics of a DC compound generator. Is that clear? Is that clear? That is ridiculous. Who is that? I'm going to leave. I will leave class.
ఏంటండి ఇది అసలు ఒక సీరియస్నెస్ లేదు. నేను తీసుకున్నాను. ఐ విల్ లీవ్. ఇస్ దట్ క్లియర్? మీరు రెస్ట్ తీసుకోండి మేడం, నేను తీసుకోవడం. See, you're approaching the end of your year and you haven't finished half of your experiments. If you just want to dilly-dally and continue like this, I am not responsible. Is that clear? నేను తీసుకున్నాను. Is that clear? Ridiculous, yeah, atrocious. Can you behave like adults? ఇదేంటండి ఇది? మీరు రెస్ట్ తీసుకోండి, నేను తీసుకున్నాను. అసలు గెస్ట్ లెక్చరర్ అని you call me and then this is what I get. ఎవరవాడు? Who is that fellow? Hey, I want and give you attendance. నా సంగతి నీకు తెలియదు. I won't give 200. ఎవరు చేస్తున్నా నాకు తెలుసు. ఒక్కొక్కరిని అటెన్షన్ చేయకుండా ఫెయిల్ చేస్తా. యూజ్లెస్ ఫెయిలర్స్ నీలాగే. మీరే చూసుకోండి ఇంకా. దిస్ ఇస్ లైక్, ఐ మీన్ వాట్ ఇస్ దిస్? అయితదా కాదా? టికెట్లు గిట్ట దొరకలేదు అనుకోని రూమ్కి వచ్చి మందాగి చెప్తున్నా. మంజు అరే ఎన్ని టికెట్ రా? 4. సెట్ సెట్ సెట్. హాఫ్ అన్ అవర్ లో మంచి థియేటర్. అరే నలుగురు ఉన్నాం, హాఫ్ అన్ అవర్ లో వెళ్ళగలుగుతామా? బ్రో ఐఎమ్ దేర్ నో. ఆ స్క్రూ డ్రైవర్ అరే మరి అటెండెన్స్ నువ్వు ముందే వేయించుకో, మేము వెళ్తాం. మీ అందరికి సర్ప్రైజ్ టెస్ట్. బుక్కులు చేయండి, బుక్కులు పక్క పెట్టండి, అందరు బుక్కులు పక్క పెట్టండి. గెటప్ 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 గెటప్. వాట్ ఈస్ ఓపెన్ సర్క్యూట్ టెస్ట్? చదవరా నువ్వు? నువ్వు చెప్పరా వాట్ ఈస్ ఓపెన్ సర్క్యూట్ టెస్ట్? నువ్వు చదవరా? నువ్వు చదవరా? ఎందుకు మా ప్రాణాల మీద పడతారు? నీ వల్ల మా ఉద్యోగం పోయింది. చదవరా మీరు? మీ అందరికి ఓపెన్ సర్క్యూట్ టెస్ట్. వోల్టేజ్ ఇంక్రీజ్ చేసిన తర్వాత ఏం చేయాలి? క్వార్టర్ దాకా ఇంట్లో పండాలి. సైలెన్స్. వోల్టేజ్ ఇంక్రీజ్ చేసిన తర్వాత ఏం చేయాలి? క్వార్టర్ దాకా ఇంట్లో పండాలి. గౌతమ్ సార్ screwed it up just like always. డ్రామాలు చేయకు. ఎంత పెద్ద ప్రొడ్యూసరో తెలుసా శిల్ప? చిన్న చిన్న చేంజెస్ అడిగిండు, దానికి వీడు ఎంత రూడ్ గా మాట్లాడిండో తెలుసా? అసలు ఏమనుకుంటాడు? ఇందిరా నోరు మూసేది చిన్నప్పటి నుంచి చూస్తున్నా. పెద్ద హాలీవుడ్ డైరెక్టర్ అన్న ఫీలింగ్ లా బతుకుంటాడు ఎప్పుడు చూసినా సరే. ఇందిరా నోరు మూసేది. కెమెరా హ్యాండిల్ బెటర్ షటప్. యూ డోంట్ నో జాక్ షిట్. నువ్వు మధ్యలో రాక అర్థమవుతుందా? మైండ్ యువర్ బిజినెస్. ఏందిరా చూసుకునేది? కెమెరా హ్యాండిల్ చేస్తున్నావు, కెమెరా హ్యాండిల్ చేయి. అడ్డమైన సలహాలు ఇయ్యక. నాకు వాడు ఎప్పుడో చెప్పినా నా స్టోరీలో పాయింట్ ఎందుకు మారుస్తారా? నేను నీకు అంతుంటే కూర్చొని స్టోరీ రాసి సినిమాది. నాకు చెప్పక ఏం చేయాలో, నాకు తెలిసి ఏం చేయాలో. అయిపోయిందా? కార్తిక్, శిల్ప బ్లాక్ చేసినావా? శిల్ప నేను నీతోనే మాట్లాడుతున్నా. శిల్ప ఇల్లు మారుతున్నట్టు నాకు ఎందుకు చెప్పలేదు? శిల్ప ఐఎమ్ టాకింగ్ టు యూ డూడ్. డోంట్ క్రియేట్ అ సీన్ వివేక్, ప్లీజ్ లీవ్. వాట్స్ గోయింగ్ ఆన్ శిల్ప? నేను చెప్పేది నువ్వు. వి షుడ్ సిట్ అండ్ టాక్. హే వాట్స్ గోయింగ్ ఆన్? బట్ నాకు తెలియదు. నేను చెప్తున్నా, మొక్కం బలం కొడతా మధ్యలోకి వచ్చినావు అంటే. నేను మాట్లాడుతున్నా. దట్స్ మై ఫాదర్. నువ్వేం చేస్తావు చేసుకో వివేక్. ఐ కాంట్ డూ దిస్ ఎనీ. నాకు ఈ లైఫ్ స్టైల్ వద్దు. మా పేరెంట్స్తో కూడా డిస్కస్ చేసా.
సినిమా ఫీల్డ్ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. ఇంకా నాకు ఈ స్ట్రెస్ అక్కర్లేదు. పైగా నీ యాటిట్యూడ్ లో ప్రాబ్లం ఉంది వివేక్. యూ థింక్ యూర్ టూ అగ్రెసివ్, బట్ ఇట్స్ నాట్ ట్రూ. నీలో చాలా భయాలున్నాయి. నువ్వు ప్రతిదానికి భయపడతావు. ఇలా భయపడితే సినిమా కాదు కదా, నువ్వు షార్ట్ ఫిల్మ్ కూడా తీయలేవు. చాలా ఇన్సెక్యూర్. ఎనీవే, నా వల్ల కాదు. ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యూచర్. ఐ థింక్ దిస్ ఇస్ ఇట్. ఐ థింక్ ఐ కెన్ టేక్ ఇట్ ఎనీవే. Shiva, let's go in. Come. Need to talk. Papa, give me 2 minutes, huh? It was great while it lasted. But I believe it's best to move on. It's not you, it's me. I want to break up. చూసుకో వివేక్, పద వెళ్దాం. వివేక్ పద. రేపు పద వెళ్దాం. రే మీరు వాళ్ళ హాఫ్ కోట్లో ఆడుకుంటారు ఇటు. ఓకే రే వివేక్, అరే ఐ థింక్ ఇట్స్ ఓవర్ రా. ఇంకా ఏ గ్లాసులు వస్తారా నువ్వు? అరే అయ్యిందేదో అయిపోయిందిరా. అరే మీరెందుకు రా డల్గున్నారా? అరే కౌశిక్ ఎట్లుంటావురా? నువ్వెందుకు రా డల్లున్నావు? అరే ఉప్పి, ఆ అమ్మాయి ఆరెంజ్ కలర్ డ్రెస్. రేపటి నుండి మాట్లాడతా అమ్మాయితో. బాగుంటుంది అమ్మాయి. అరే వద్దురా వద్దురా. అరే ఉప్పి నువ్వు కూడా వెళ్ళకరా అమ్మాయిలు జోలికి. అరే కార్తిక్, ఏంట్రా ఇడు పిచ్చోళ్ళ మాడతాడు. ఏం లేదురా. చలో చీయర్స్ రా. మన గ్యాంగ్ లో ఫస్ట్ బ్రేకప్ నాదే. చీయర్స్. వివేక్ గ్లాస్ తీసుకొని తాగు. వివేక్ 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 కింద పెట్టు. వివేక్ చాలు. వివేక్ వివేక్ ఆపరా ఇంకా. వివేక్ 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 రే వివేక్ ఆపు. వివేక్ పోలీసులు అరే వివేక్ 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 ఎక్కువ అవుతుంది. చాలు ఇంకా ఓవర్ చేయకు వివేక్. రే పిచ్చోన్ బారా వివేక్. వివేక్ ఫిగర్ ఏం కావాలరా? అరే కిందకి అరవింద్ తినట్లే. వివేక్ ఇంకా ఆపరా రే. వివేక్ 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 ఓ ఆ తర్వాత అన్ని యాక్సిడెంట్స్. నీలో చాలా భయాలు ఉన్నాయి. ప్రతిదానికి భయపడతావు. ఇట్ వాస్ గ్రేట్ ఫర్ ఇట్ లాస్ట్. ఇట్స్ నాట్ ట్రూ. పైగా నీ యాటిట్యూడ్ లో ప్రాబ్లం ఉంది వివేక్. నాకు లైఫ్ స్టైల్ ఏమైతుందో అర్థమైతే నిద్ర. 10 రోజులైంది వాడు బయటికి వచ్చి. రోజు 12 గంటలకు బయటికి వెళ్తున్నాడు. మందు బాటిల్ తీసుకొని వచ్చి తాగుతున్నాడు. మేము మాట్లాడతాం లేండి అంటే
తాగు. దాంట్లో ఏమన్నా పోస్తే కానీ తాగవైంది ఇంకా నువ్వు. దీనికేం తక్కువ లేదురా. అరే ఇంకెన్ని రోజులు పిచ్చోన్లాగా రూమ్లో కూర్చొని ఏడుస్తూ ఉంటావు? అక్కడేమో ఆమె హాయిగా బాయ్ ఫ్రెండ్తో ఫొటోస్ దిగి ఫేస్బుక్లో పెట్టి లైక్స్ కొట్టేసింది. ఫేస్బుక్ ఏంటో తెలియదు ఇంక. ఎట్లా తెలుస్తుందిరా నీకు? రోజంతా ఏడుచుకుంటా కూర్చుంటావు ఆ రూమ్లా. Dude, Vivek, you need to move on. The world is moving on. చూడు వివేక్, గేమ్స్కి టైం అయిపోయిందిరా. షార్ట్ ఫిల్మ్ తీద్దాం అనుకున్నాం మనం అందరం కలిసి. సాలిడ్ ప్రెషర్ పడుతుంది అందరికి ఇంట్లో నుంచి. అందుకే కదరా 1 year నుంచి గాలికి తిరుగుతున్నాం షార్ట్ ఫిల్మ్ తీద్దామని. ఇంకా మిగిలింది మనకు ఓన్లీ 1 year. సీరియస్గా స్క్రిప్ట్ రాసి తీద్దామంటే 48 hours షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ వచ్చింది. తీస్తే ప్రొడ్యూసర్స్ నోటీస్ చేస్తారు, మనకి ఛాన్స్ వస్తుంది ఏమన్నా చేయడానికి. లేదు నేను ఇట్లనే ఉంటా, శిల్ప గురించి ఆలోచిస్తూ ఉంటా, రూమ్లో ఏడుస్తూ ఉంటా అంటే కష్టం. కాంటెస్ట్ అప్పుడు ఓకే గైస్, సో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. మీరు జానర్స్ అంటే టాపిక్ ఆర్ థీమ్ ని ఈ బోర్డులో నుండి పిక్ చేసుకోవాలి. లక్కీ డ్రా అన్నమాట. పిక్ చేసుకున్న తర్వాత మీ 48 hours కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోతుంది. ఈ 48 hours లో మీరు ఒక షార్ట్ ఫిల్మ్ ని డైరెక్ట్ చేసి, రాసి, ప్రొడ్యూస్ చేసి మాకు ఇవ్వాలి. So this time we have a competition of 25 teams. So a huge round of applause to all the participants participating in this event today. First participant. తిప్పుతున్నావు కదా నువ్వు. కరెక్టే సార్, కొంచెం సర్దుబాటు అవ్వలేదు సార్. ఏం సర్దుబాటు అయ్యా? ఇక్కడున్న 4 ఇళ్లలో 101, 102, 103, 104 అందరూ ఇవ్వంగా లేని నువ్వు ఒక్కడే సతాయిస్తున్నావు నన్ను. సార్ కొంచెం నెమ్మది మాట, అందరూ వింటున్నారు కదా. మీకు ఏంది ఎప్పుడు ఇస్తావా? 4 నెలలు అద్దె ఇవ్వాలి నాకు. అంకుల్ ప్లీజ్ అరవకండి అంకుల్, అందరు చూస్తున్నారు, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఉండవయ్యా, నేను ఆయనతో మాట్లాడుతున్నాను కదా. ఏంటి మధ్యలో నీదేంటి? ఏం లేదు ఏంట్రా ఇంకా బీపీ పేషెంట్ అయినా కుక్కలు అరుస్తున్నాడు అప్పటి నుంచి. మనకేంది? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అంకుల్ సారీ ఉండు, నేను ఆయనతో మాట్లాడుతున్నాను కదా. ఏంటి శ్రీనివాస్, ఏది నా అద్దె ఇదే? 4 నెలలు అద్దె ఇస్తే నేను వెళ్ళిపోతాను. ఇచ్చేస్తాం సార్. ఏమి ఎప్పుడు వచ్చినా ఇస్తానంటూనే ఉన్నావు. ఏది ఇచ్చింది లేదు, నేను తీసుకుంది లేదు. సిగ్గుపడుతున్నారా? ఇదో అంతగా వీలు కాకపోతే వేరే ఏరియాలో ఇల్లు చూసుకుని వెళ్ళిపోండి. పెద్ద మనిషిని పట్టుకున్నట్లు ఇన్సల్టింగ్ గా మాట్లాడు. ఏందయ్యా, ఇదో ఈ ఏరియాలో ఉండాలంటే మాత్రం నాకు ఖచ్చితంగా ప్రతి నెల రెంట్ పే చేయాల్సిందే. చేయాలి, చేయమని అడుగుతున్నా నేను.
ఆడు వాడతా తీయగల హరిహర అని అనుకుంటుండ్రాడు. I'm sorry. పూరియా I said I'm sorry. వై యూ సారీ? I'm getting married. I'm moving to the US. Congratulations. దీనికి ఒక కత్తి లాంటి జాబ్ ఉంది. He's one of the best wedding photographers and editors in Hyderabad. And Kaushik Noora? నేను యాక్టర్ అవుతా. నేను యాక్టర్ అవుతా. ఏంది యాక్టర్ అవుతా. సర్లే సావు. Okay, cheers to that. Last round of shots. Cheers. I'm not having this one. ఎంత తాగుతారా మీరు? Okay guys, thank you. మీరు చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. ఎంత కంటెంట్ వస్తుంది అని అనుకోలేదు. టాలెంటెడ్. I know, and that is why this hamper is for you. థ్యాంక్ యూ. And 4 passes to the Destiny Fest. బ్యాచిలర్స్ ప్లాన్ చేస్తారుగా, డెఫినెట్ గా రావాలి. Definitely. And this is for you. Bottle man. Big full bottle big. Listen, ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. Don't worry, you're not alone. You'll be fine, okay? Thank you. Take care. Okay guys, it was nice meeting all of you. Bye. బాయ్. I miss you. Okay. Bye bye. బాధ ఉంటే 2 నెలలు ఉండాలి, 3 నెలలు ఉండాలి, 5 ఏళ్ళు ఉండేదేంట్రా ఇడికి? ఎవర్రా ఏంజిలక్క? ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడ మనకు వచ్చి కంపెనీ బాటిల్ ఇచ్చి వెళ్ళిపోయింది. సర్లే పో. మెనీ గ్రేట్ పీపుల్ టు ఆల్ మై సల్యూట్ రా. మాట్లాడుతున్నాడు, అందరూ మహానుభావులు అంటున్నాడు. అరే నీకు ఎక్కినట్టుందిరా నీకు. అవుతావా? మందవుదాం. రైట్ కౌశిక్, మందవుదాం. తాగుదాం. 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 ఏంట్రా ఏం చేస్తున్నావురా నువ్వు? ఇప్పటి నుంచి ఎప్పుడు తాగలేదేంద్రా నువ్వు? సార్ Yes. Bill. What's your problem? బిల్ సార్. I don't want. ఇటువంటి అరే చెప్పు బే, మీ ఇంటి పేరేంద్రా? ఆగు. ఉప్పి, నేను ఇంపార్టెంటా బిల్ ఇంపార్టెంటా? అరే నాకు బిల్ ఇంపార్టెంట్ రా. ఆగు. అరే ఏంద్రా ఇది జేఎన్టీయూ క్వశ్చన్ పేపర్ ఇంత ఉంది. ఏంటారా నువ్వు? మీ సార్? ఎస్ సార్. యూ సార్? సార్ ఐమ్ స్టేయింగ్ స్టేషన్ ఏరియా సార్. వేర్ సార్? స్టేషన్ ఏరియా సార్. మరి ఎందుకురా సూట్ వేసుకొని ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నావు? నేననే యుఎస్ నుంచి వచ్చినట్టు తెలుగులో మాట్లాడు. హలో, ఈ బాటిల్ ఛార్జ్ చేశారేంటి? ఆమె కాంప్లిమెంటరీగా ఇచ్చేలారు కదా ఇది. సార్ అది చార్జబుల్ సార్. Hey, she paid no? నో. No? అరే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? సచ్ అన్ ఏంజల్. నేను ఏంజల్ అక్కరా. అరే మా కంపెనీ ఇచ్చి బాటిల్ ఇచ్చిపోయిందిరా, ఆమెను చార్జ్ చేస్తారంటారేంద్రా మీరు? అరే కొంచెమైనా సిగ్గుందా? ఏం చేస్తున్నాడు రైడు? అరే ఈడు అప్పటి నుంచి తాగుతున్నాం, వీళ్ళకి అస్సలు గ్రాటిట్ చిని అమ్మ. ఏ మేనేజర్ ని పిలు. మేనేజర్, మేనేజర్. అరే ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. వాట్స్ ద ప్రాబ్లం? What we're spreading, food spreading up to the people all over the world. It's a gospel of life, universal statement, one, original. You can't miss this. బతికే ఉన్నాడు రా భయ్. బిల్లు కట్టినామా? లేదు. 10,000 పంపం. నేను బ్యాచిలర్ పార్టీ మనం చేస్తున్నాం. నాడు గోవా పోదాం. గంట ఎలా ఉందిరా మళ్ళీ?
ఏ బండిది గోవా పోదాం నడు. నేను ఇంట్లో బట్టలు ప్యాక్ చేసుకుందాం నడరా. గోవాకి వెళ్తున్నాం. గోవా ఫ్లైట్ టికెట్లు బుక్ చేస్తుంటే డిక్లైన్ అని వచ్చింది. ఏంద్రా టికెట్లు కూడా బుక్ అవ్వట్లేదంట. లైట్ తీసుకుందాం రా ఇంకా. ఎయిర్పోర్ట్ పోయి బుక్ చేద్దాం నాకు ఆటో. కరెక్ట్ చెప్పినవరా నువ్వు. అట్లా పోయి బుక్ అదే ఏమన్నా సినిమానారా థియేటర్కి వెళ్తే లాస్ట్ మినిట్ లో టికెట్లు దొరకడానికి. నువ్వు ఏంద్రా పీటీ టీచర్లకు యాక్ట్ చేస్తున్నావు? స్ట్రిక్ట్ గా వెళ్తున్నాం అంతే. బిజినెస్ క్లాస్ 4 టికెట్స్ బిజినెస్ క్లాస్. అదే ఇక్కడ పైన సీసీటీవీ కెమెరాలు ఉంటాయి మన ఎయిర్పోర్ట్ లో. అయినా పర్లేదు. 4 టికెట్స్ పిన్ చెప్తాను. సరేనా పోలీసులు వస్తున్నారు. ఫ్యామిలీ పరువంతా పోయింది ఎయిర్పోర్ట్ లో. అన్ని చుట్టమా పక్కమారా? ఎయిర్పోర్ట్ లో పరువు పోయిందంట. అరే టికెట్లు లేకపోతే లైట్ కార్ కేసి కార్ని తొక్కితే గోవా దాకా కార్ ఆగదు. గేమ్ కేసు ఇవన్నీరా 60 90 గుండు పగులుద్ది. నోరు మూసుకుని లోపల కూర్చోను. ఓకే జెంటల్మెన్. Flowing like a river down to the sea. Keep on moving on a bit. Keep on standing on a bit. Keep on moving on a bit. Keep on standing on a bit. Keep on moving on a bit. Keep on standing on a bit. Are you mean? Your love so sweet, yeah. So long that like you live. Deep down live that like you know. Live that like you know. Find it to love that like you live. ఒక క్రీడాకారుడిగా నేను ప్రతి భారతీయుడిని ఆరోగ్యవంతంగా మరియు దృఢంగా చూడాలనుకుంటున్నాను. పొగాకు ఆరోగ్యాన్ని మరియు పటుత్వాన్ని నాశనం చేస్తుంది. పొగాకు అన్ని రూపాల్లోనూ ప్రమాదకరం మరియు ప్రాణాంతకం. ఒక ఆరోగ్యకరమైన జీవితం గడపాలంటే దయచేసి పొగాకుకు దూరంగా ఉండండి. నేను అలాగే చేస్తున్నాను, కాబట్టి మీరు అలాగే చేయండి. పొగాకుకు వ్యతిరేకంగా పోరాటం చేద్దాం. స్లిప్ లో నిల్చొని నేను ఒక్క క్యాచ్ కూడా నేలపాలు చేయకూడదు అనుకుంటాను. ఎందుకంటే అది మొత్తం మ్యాచ్ దూరం అయ్యేలా మా జట్టు భారీ మూల్యం భరించాల్సి రావచ్చు. మీ జీవితాన్ని బలిగొనే ధూమపానం లేదా పొగాకు నమలడం వల్ల మీ ఆరోగ్యం నేలపాలు చేసుకోకుండా మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. చక్కగా ఉండండి, పొగాకుకు దూరంగా ఉండండి. మీరు బాగా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రన్అట్ కావడం చాలా దారుణం. మీ సొంత తప్పిదం వల్ల గానీ లేదా మీ తల్లిదండ్రుల పొరపాటు వల్ల గానీ అది ఏర్పడచ్చు. పొగాకు మీకు హాని చేస్తుంది. మీరు పొగ తాగుతున్నారంటే మీ చుట్టూ ఉన్న మరొకరు కూడా పొగ తాగుతున్నట్టే. క్షేమంగా ఉండండి, పొగాకుకు దూరంగా ఉండండి, రన్అట్ కావద్దు. ఖైనీ, గుట్కా, తంబాకు, పాన్ మసాలా మన దేశంలో ఒక అతిపెద్ద సమస్య. వీటి వాడకం నోటి క్యాన్సర్ కు ప్రధాన కారణం. ఈ రోగి నాలుకకు క్యాన్సర్. మేము ఇతని స్వరపేటికను తొలగించాం. దేవుడు పైనే భారం వేశాం. రేఖకు నాలుకను, క్రింది దవడను తొలగించాం. తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. పొగాకు కుటుంబాలను నాశనం చేస్తుంది. వెళ్దాం. ఎక్కడికి వచ్చినా అబ్బు
ఎక్కడ ఉన్నాం రా? అరే కంగారు పడుకో, చెప్పేది నువ్వు. గోవాలో ఉన్నాం. అరే నాకేం తెలియదురా, వీళ్ళే చేశారంతా. లోపలికి వచ్చి కొడతారా? పక్క పట్టలు కూడా తీసుకొడతారే. అరే నువ్వు బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయి. అరే అంతా వీళ్ళే చేసిర్రా. నిన్న చూసారా? నేను శిక్షకు తాగను రా నేను. నా రింగ్ అనిపించిందా నీకు? నా రింగ్. అరే కౌశిక్ నా రింగ్ అరే విండో ఎత్తకరాను. అరే కౌశిక్ విండో. రే కౌశిక్, రే 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 కౌశిక్, రే పడుకున్నట్టు యాక్టింగ్ చేయకరా. నువ్వు పడుకున్నట్టు నేను చూసినా. అరే కూర్కబెడతామైందే ఇప్పుడే, మళ్ళీ విండో పైకి వెళ్ళిందే. అవునే రే. ఎందుకు కొరుగుతున్నారా పొద్దున? ఏమైందిరా? రే నా రింగ్ పడేసాడు. రింగ్ తాగేసి. నేను రింగ్ వేసుకోలేదు. రింగ్ అంట. అరే ఒకసారి బూట్ ఓపెన్ చేయరా. బూట్ ఓపెన్ చేయ ఒకసారి. అసలు రింగ్ ఎక్కావు నువ్వు, కారులో పడేసావా? వివేక్ మరి తాగితే మీరు అసలు ఒక్కడ కూడా మనుషులా బిహేవ్ చేయరా? వివేక్ బాక్స్ ఇవ్వవా? వివేక్ బాక్స్ ఇవ్వవా? వివేక్ బాక్స్ ఇవ్వరా? ఏమైంది? పొద్దున్న ఇరిటేట్ చేస్తారు ఎందుకురా? రింగ్ లేదురా. మొత్తం పోయింది నా యూఎస్ జాబ్, క్లబ్. ఫస్ట్ పెళ్లి పోయిందిరా. ఎక్కడున్నాం రా? ఏంద్రా? యూకలిప్టస్ చెట్టు. ప్రాపరా నువ్వు ఎదవచ్చి పెద్ద సైంటిస్ట్ లాగా. బ్రేక్ఫాస్ట్ దగ్గర మర్చిపోయినా, బార్ లో మర్చిపోయినా. ఫోన్ చేసి లంచ్ టైం అవుతుంది, బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టాలి. ఏదో ఒకటి ఆర్డర్ చేయి తొందరగా. నా లగేజ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్రేక్ఫాస్ట్ చేద్దాం, బియర్ ఆర్డర్ చేయొచ్చు. అరే ఇంత చిన్న పోరగానికి ఫ్రెంచ్ ఎగ్జామ్ ఏంద్రా? నేను చిన్నపిల్లగానే, కానీ మీ అందరికంటే స్మార్ట్. హెడ్ తీసుకోవాలి. వాటే నాకెందుకు అతికిచ్చినావురా? నువ్వే కదరా నేను హెడ్ ఏక్ అన్నావు. సరే అయ్యిందేదో అయిపోయింది. 2 days చిల్గొట్టి పోదాం గోవాలో. ఎక్కడికి వెళ్ళలేదు. నాకు ఆ రింగ్ దొరికేంత వరకు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదురా. అరే ఇన్నేళ్ళు కుక్కలాగా పనిచేసే ఆఫర్ కొట్టుకున్నా నేను. పెళ్లి ఆఫరా? అది నాకు ఆఫరే. కార్తిక్ మళ్ళా స్టార్ట్ చేయగలరా? అరే నేను ఆ పెళ్లి చేసుకుంటే నాకు యూఎస్ లో జాబ్ వస్తుంది రా, ప్రమోషన్ వస్తుంది, క్లబ్ ఓనర్ అయితే నేను డాలర్స్ లో సంపాదిస్తా నేను. అది నాకు ఆఫరే. అరే నేను మళ్ళీ బేవార్స్ గా తిరిగి నా లైఫ్ స్పాయిల్ చేసుకోలేను రా. అరే అయినా ఇంకెంతనే ఎత్తుతాం రా? హోటల్ మొత్తం 5 సార్లు ఎత్తుకాం, హైదరాబాద్ కూడా కాల్ చేసాం, ఇంకా పోయినట్టే ఉంది. అరే పోతే నేను కొడతారా? ఫస్ట్ ఆ రింగ్ ఎత్తుకాల్సిందే, గోవా మొత్తం ఎత్తుకాల్సిందే. హలో సార్. మార్నింగ్ కార్తిక్. మార్నింగ్ సార్. సార్ నేను వర్క్ రావడానికి కొంచెం 3 days లేట్ అవుతుంది. కొంచెం ప్రీ ఎంగేజ్మెంట్ వర్క్ అంతే. నో ప్రాబ్లం బాయ్. ఎవ్రీ డాగ్ హ్యాస్ హిస్ డే. ఎస్ సార్, గుడ్ వన్ సార్, నైస్ వన్. సార్ నా రిలేటివ్స్ అందరూ ఆ రింగ్ చూస్తున్నారు. ఎవ్రీ వన్స్ టాకింగ్ అబౌట్ ఇట్. మాట్లాడుకోని బట్ డోంట్ లెట్ దెమ్ టచ్ ఇట్. సైన్ పోతుందిరా. ఇట్స్ వెరీ వెరీ డెలికేట్. జాగ్రత్త. మీరు ఆ రింగ్ ఎక్కడ కొన్నారో గుర్తుందో? అందరు అడుగుతున్నారు ఎక్కడ తీసుకున్నారో అని. ఫౌంటైన్ సంథింగ్, మొత్తం గోల్డెన్ షాప్. నీకు బంగారం లైట్లు పెట్టినా జేమ్స్ బాండ్ సినిమాలో. Looking for something? Yeah. Do you have this ring by any chance? ఇదేనాది? సేమ్ ఉందిరా. Yeah, it's the same. How much is it? About 5 lakhs change. కార్తిక్ బ్రీత్ ఇన్ రా, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. లవంగం తీసుకుంటాం. లవంగం. Cash or card? We accept both. $5 lakhs. 5 lakhs అని అమ్మ ఎక్కడి నుంచి అవడరా నీ డబ్బులు? అరే నేను ప్లాన్ చెప్పనా? అందరం కలిసి పుల్లింగ్ చేద్దాం. నా దగ్గర మరి
5 lakhs దాకా లేవు కానీ ఒక 20,000 దాకా ఉన్నాయి. మన వివేక్ గడు ఎలానో పెద్ద కార్పొరేట్ కంపెనీలో జాబ్ కదా, ఆడ 1-2 lakhs అరేంజ్ చేస్తాడు. ఏమంటారా? 1-2 lakhs నిన్న బార్లో కార్డులన్నీ డిక్లైన్ అయినాయి. నా జాబ్ 11 months అవుతుంది. అరే నువ్వు జాయిన్ అయ్యే 1 year అవుతుంది కదరా. ఆఫీస్ లో ఆల్కహాల్ తాగుతుంటే పట్టుకొని ఫస్ట్ మంత్ లోనే తీసేసారు. క్యాండిడేట్ రాయుడు క్రేజీ ఫెలో. ఏయ్ మెచ్యూర్ గా ఆలోచించండి. మనం గోవాలో ఉన్నాం. ఉన్న డబ్బులన్నీ పూలింగ్ చేసి పత్తాలాడరు. 1 night లో ట్రిపుల్ చేస్తా. 2 nights లో 5 lakhs సంపాదించవచ్చు. ప్రాక్టికల్ ప్లాన్. ఏమంటారు? ఇదంటే ప్రాక్టికల్ ప్లాన్. గోవా షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్. Participate and win 6 lakhs. Enter now, calling all the filmmakers. నమ్మేటట్టుందా? ఎన్ని చిట్టీలు మినీ జెరాక్స్ చేయించినారా నేను? ఎన్ని హాల్ టికెట్స్ ఫోటోషాప్ చేయించిన? ఎవరైనా ఎప్పుడైనా పట్టుకోవడం అండి. ఈ ఐడి కార్డ్స్ తీసుకెళ్తే మనకి ఏ కాలేజ్ లో అడ్మిషన్ రెడీరా. ఆల్మోస్ట్ రియల్. అసలు యూత్ లాగా ఉన్నామారా మనం? నేనైతున్నారా? వివేకాన్ని చూసినావా? అరే నీకు పెళ్లి కావాలా, లేకపోతే ఆ పిల్ల కావాలా, లేకపోతే ఆ యుఎస్ వీసా కావాలా, ఏం కావాలి నీకు చెప్పురా. అరే నీకేం కావాలి చెప్పురా. ఇప్పుడు నాకు కూర్చోను నీకేం కావాలి చెప్పు నాకు. అసలు ఏమైనా క్లారిటీ ఉందా? మాట్లాడరా, పిచ్చోళ్ళలాగా మాట్లాడుతున్నాడు. అరే వివేక్ చూడు, నేను ఒకటి చెప్తా ఏంటావా? నా ఓన్ వర్డ్స్ లో చెప్తా. అరే ఇప్పుడు నువ్వు బండి తోలేటప్పుడు కింద పడ్డావు అనుకో, ఏం చేస్తావు? సైలెంట్గా లేచి 70 గంటల మట్టంతా దులిపేసుకొని మళ్ళీ ఎక్కి బండి తోలుతావు. ఇదే చూడు, అంతేనా కదా? అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపో, అక్కడ కూర్చోపో. అదేంట్రా అర్థం కాదు. అలా అయితే సరే, ఇంత ఫుడ్ సంగతి ఏంది? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఫుడ్ బెడ్ ఎక్కడ? రండ్రా, నాకు మంచి 5 star హోటల్ తెలుసు, తీసుకెళ్తా అందరినీ. షాక్ లో బియర్ తాగిపోదాం, అక్కడైతే ఖర్చు ఎక్కువైంది. అరే ఇవాళ ట్యూస్డే కూడా కాదు, పిచ్చిగా అవుతా. అవును, అందరికి సెపరేట్ రూమ్ తీసుకోవాలా, ఒకటే రూమ్ తీసుకోవాలా? సెపరేట్. కంఫర్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ. నా కంఫర్ట్ కి డీలక్స్. నేనైతే వివేక్ గారితో పడుకొని రా. మజాక్ చేస్తుండేనారా నువ్వు? ఇంకా నిజం చెప్తున్నాను, ఎంత ఫీల్ అయిపోయినా. అరే ఇట్లా మజాక్ ఇంకొకసారి ఏకరా నువ్వు. అరే మన దగ్గర ఉన్న డబ్బులకి 5 star హోటల్, డీలక్స్ రూమ్, అసలు దిమాక్ ఉందారా మీ అందరికి? నాకైతే ఓకే. అరే సగం జీవితం కారులోనే గడిపెట్టాడు, నీదే ఉందిరా. పై టిక్కిలు పడకవా, చంప వాసిపోతుంది. నాకు ఫస్ట్ సీట్. నోరు మీరా నువ్వు. రే మీరేం వీక్కుంటారో వీక్కోండి, నేను మాత్రం మీ కాలం అంటలేను. అర్థమైందా? అరే ఏం పాటలు రా ఇవి? లిఫ్ట్ లో మ్యూజిక్ ఇంటర్నెట్ ఉంది బే. ఇదిగా అరే మెలడీ ఏదని పెట్టి బే. అవునా? అయితే బయట పోయి పడుకోపో. ఏం టార్చర్ రే. ఏమైందిరా? కూపన్స్. రే ఆ ఏంజిలకి ఇచ్చింది కదరా ఇక్కడ ఫ్రీ పార్టీ అని కూపన్ బే. ఏమో నాకేం గుర్తులేదు. నీకు గుర్తుంటే, నీకు అసలు మెమరీ ఉండి ఏడిస్తే నువ్వు ఆ రింగు పోగొట్టుకుంటావా? మనం ఇట్లా టైటానిక్ కార్సింగ్ లెక్క ఈడ ఎరుక్కుంటూ పడుకుంటామా? Staring hollow faces shine from a different life we know. Fireflies are the silent inspiration away tonight to a yellow star. Dum da dum dum da dum dum da dum da dum da dum dum da dum dum da dum dum dum. Where do we find tiny sparks of flicker mellow rose late at night? Drop in the sea, drifting far away between the waves of spirit free. రాసిండు రా, మనోడు మంచి స్టోరీ రాసిండు.
అతల్వను నీకు స్టార్టింగ్ ప్రాబ్లమే గానీ బానే రాస్తావురా. While my paths are open wide, a love child బజాజ్ స్కూటర్లో అంటాడు రా మనోడు. sleep wrapped in my side, in a circle that goes round. రేయ్, అమ్మాయి వదిలేసిపోయిందని డిప్రెషన్ లో పోయిందని ఇంకెవడన్నా ఒక్కసారి చెప్తే చెప్పు తీసుకొని కొడతా. షూతో కొట్టు. సరే, స్క్రిప్ట్ రాసుడు అయిపోయింది, ఇప్పుడు ప్రేమ చిట్టీలు రాస్తున్నావురా. ఏం చేస్తున్నావురా? రేయ్, పనికొచ్చే పనులు చేద్దాం రా. షార్ట్ ఫిల్మ్ ఎగ్జిక్యూషన్ ఎట్లా చెప్పండి. మనకి ఏమేం కావాలి? 5D లెన్స్ కిట్, లైట్స్, ఆడియో మొత్తం కలిపి 25K లో అయిపోతుంది అది. అంత అయితే మనం నిల్లైపోతాం రా. రేయ్, ఇన్వెస్ట్మెంట్ అనుకొని పెడదాం. కాంపిటీషన్ లో విన్ అయితే ఎట్లన్నా డబ్బులు వస్తాయి కదా. అంతా మీ దయా ఇంకా మూడ్ సార్. అవునవును. బ్యూటిఫుల్ స్టోరీ. దిస్ ఇస్ దాషా. తను ఇక్కడనే ఉంటుంది. మీరందరూ ఇక్కడికి వస్తారని అస్సలు అనుకోలేదు. Would you guys like to join us? వుడ్ లవ్ టు. ఆ ఎక్స్పెన్సివ్ సఫాయి రింగ్ కోసం షార్ట్ ఫిల్మ్ చేసి విన్ అయి ఆ డబ్బులతో కార్తిక్ ఫ్యూచర్ సెట్ చేస్తున్నాం అనమాట. సో కార్లో నైట్ అవుట్ ఎలా అయింది? నిద్ర పట్టిందా? మేము డైరెక్ట్ ఇక్కడికే వచ్చాం. రేపు మార్నింగ్ చెప్తా ఇలా. డోంట్ వరీ, దశకి ఇక్కడ ఇల్లు ఉంది. ఇఫ్ యూ గైస్ వాంట్ యూ కెన్ యాక్చువల్లీ స్టే దేర్. Absolutely, no problem. As long as she can play music for your short film. నీకేం ప్రాబ్లం లేదంటే నాకేం ప్రాబ్లం లేదు. ట్రై చేస్తా. అయినా మీకు పెద్ద ఆప్షన్స్ కూడా లేవు. అమ్మయ్యా, మ్యూజిక్ డైరెక్టర్ కన్ఫర్మ్. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. Hey, I love this song. Come, let's go down. Come. బావనా మబ్బుగాడు సచ్చినా డాన్స్ చేయడు. Get up. I can't dance. Let's go. Come, get up. Get up. Let's go dance. I really can't dance. अरे बकरा वाई तुझी काकरा तुझ्या पोरसाहान वाजता गिटारा. మన వాళ్ళు ఉన్నారంటావా ఇక్కడ? అరే అది ఉప్పుగా డాన్స్ చేసేది. వివేక్ గారు వాడైతే పక్కా డాన్స్ చేయడు. వివేక్ ఆహా, మన అదృష్టం చూడరా. బతుకమ్మ పండగ లాగా ఆడవాళ్ళందరూ మన చుట్టూ డాన్స్ చేస్తున్నారు, వీడు మాత్రం ఆవుపేడు లాగా అక్కడే నిల్చున్నాడు. నీకు అట్లా అనిపించిందా? ఎనీవే, ఐ గో జాయిన్ మై ఫ్రెంచ్ గర్ల్ ఇన్ ద ఫెస్టివల్ ఆఫ్ బతుకమ్మ. బాగుంటుంది. She's Russian, by the way, and it's bonjour in French. Okay, man. Just bye. Galatisan, look for Levi, Cordiala Copas, Cordiala Misan, Galatisan, look for Levi, Cordiala Copas, Cordiala Misan. Welcome home. Thank You you, okay? guys. You sure? Ask if we need anything. Okay. మామిడి పరిస్థితి ఏంటి? Yeah, don't worry. మాతో ఉంటాడు. Okay, guys. Good night. Good night. See you in the morning. నీ ఓడి పని బాగుందిరా. రావు కాలంలో పుట్టింటారా నేను? నీ దరిద్రం అది. అందుకే మన పక్క కుక్క మిస్ కూడా వస్తలేదు. అందుకే మన టీం పేరు కన్యారాసి అని పెట్టా. Good morning. Hey, good morning. How are you? But how come to work? Little hangover. Oh, don't drink so much. Akadalam చూస్తుందా? It's not unda, it's undi. Oh yes, ఉంది. Sorry. Paka. See you later. Paka paka. Bye. Have a good day. Good morning. Hey, good morning. French toast. Nice. Yeah. మా వాళ్ళేరి ఏదో కెమెరా ఎక్విప్మెంట్ అని వెళ్ళారు. సన్ గ్లాసెస్ తీ. వై
Take it off or no breakfast? సో మ్యూజిక్ చేస్తున్నట్టునా? Of course. లవ్ స్టోరీ రాదని చాలా బాగా రాశారు, కానీ ఎండింగ్ ఎలా? నాకు అదే ప్రాబ్లం. ఎండింగ్ ఏంటో నాకు ఐడియా లేదు. ఎందుకు? మీ లవ్ స్టోరీ సరిగా ఎండ్ అవ్వలేదన్నా? What was that? Sorry. It was great while it lasted. But I have to move on. It's not you. It's me. Standard breakup. అంతేగా? Honestly, అంత టెన్షన్ తీసుకొద్దు. లైట్. ఆ అమ్మాయికి ఆ అదృష్టం లేదని మూవ్ ఆన్ అవ్వాలి. కరెక్ట్ టైంకి కరెక్ట్ అమ్మాయి తాకుతుందిలే. అప్పటి వరకు షటర్ వేసుకొని కూర్చోలేంగా. థ్యాంక్స్. కెన్ ఐ ఈట్ నౌ? తినొచ్చా? అయితే ఈ యాటిట్యూడ్ తో నేను మ్యూజిక్ చేయలేను. ఓకే, కరెక్ట్ టైంకి కరెక్ట్ ఎండింగ్ వస్తుంది. అప్పటి వరకు షార్ట్ ఫిల్మ్కి షట్టర్ వేసి కూర్చోలేం కదా. వాడి పెళ్ళి అయిపోతుంది కదా, షార్ట్ ఫిల్మ్ చేద్దామా? ప్లీజ్ ఈట్. మ్యూజిక్ చేద్దామా? టేక్ ఎ గ్లాస్ ఆఫ్. ఫ్రెండ్స్ టోస్ట్ ఇస్తావా? किसको? तुमरा मेरे को सुबह क्या औलाद? चेयर में बैठो. ये 1.5 किलो का आज मुंह पे पड़ता इंसाफ दिलाता. पागल है? जिंदगी नहीं मिलेगी दोबारा. किसको? बीबी तेरा देवर दीवाना. पागल है क्या? कुछ होता है. मैं बुलाता हूँ ठहरो. एक सूरज निकला था, एक आंधी आई थी, दिल से रे. Why here? Cold? Why smoke again? You know this is not good for your health. You broke up with me. Don't start, please. Again. Why? Why not? Why not? Leave me. I need to know. Give me a reason. Because we're different people. You don't understand me, I don't understand you. Это ненормально. You're not telling me the right reason. Give me the reason. Skrsha manye. Because I hate you. God! Hey, Gale. You are an actor, brother. బాగా చేస్తాను. Thanks, brother. అరే కౌశిక్, ఎట్లా రా? ఓవర్ యాక్షన్ చేయడమే హార్డ్ రా. న్యాచురల్ గా ఈజీగా యాక్ట్ చేయడం చాలా ఈజీ. నేనేం మాట్లాడుతున్నా, నువ్వేం మాట్లాడుతున్నావు? కార్తిక్ ఒకసారి అన్ని సీన్స్ ఫోకస్ కరెక్ట్ ఉన్నాయో లేదో చూసుకోలేకపోతే మళ్ళీ తీయాల్సి. అరే నాకు డౌట్ రా. ఒక్క నిమిషం ఆగు. ఎస్పెషల్లీ సెకండ్ క్లిప్ థర్డ్ క్లిప్ ఉందా? నాకు డౌట్. ఒకసారి ఫోకస్ చెక్ చేసి ఒక్క నిమిషం ఆగు. నువ్వు ఒకసారి యాక్చువల్లీ యాక్టర్ నాకు డౌట్స్ ఉండాలి. నువ్వు ఇంకా అడుగుతలేవు అని చూస్తున్నా. చెప్పు. ఇప్పుడు లవ్ స్టోరీ బాగా నడుస్తుంది. అబ్బాయి అమ్మాయి మధ్యలో కెమిస్ట్రీ బాగా డెవలప్ అవుతుంది. సెట్టింగ్ బాగుంది, స్టోరీ బాగుంది. మళ్ళీ లాస్ట్ కి నేను ఎందుకు అంతా నేను సైకోనా? చెప్పింది చేయి అంతే.
డౌట్ సైకో నా కొడక. ఏం చేసినావురా? నేనా? బాగా అడుగు. కౌశిక్ గారు చెప్పింది కరెక్ట్ రా, ఎండింగ్ చాలా చెత్తగా ఉంది. ఇందాక బీచ్ దగ్గర చెప్పకపోయినా? నేను చెప్పేదను, వానితో మాట్లాడి వాడిని ఎట్లో అట్లా కన్విన్స్ చేసి మనం ఎండింగ్ మార్చాలి. ఎవడు చేస్తాడు? షర్లీ. No way, he's not going to listen to me. తాషా. ఆడు తాగితే ఆయనకి తెలుగే అర్థం కాదు, ఇక ఆమె రష్యన్ లో చెప్తే ఆడు అర్థం చేసుకుంటాడు. కౌశిక్, నువ్వు ఇవాళ చాలా బాగా యాక్ట్ చేసినావురా. ఇప్పుడు నువ్వు యాక్ట్ చేస్తున్నావురా చాలా బాగా. ప్లీజ్ రా. అప్పుడు గాని వాడు ఒక రియల్ గన్ తీసుకొచ్చి నన్ను సైకో లెక్క చంపి వెళ్ళే సముద్ర ఒడ్డుకో కూర్చొని ఏడుస్తుంటాడు. అప్పుడు మీరందరూ వచ్చి నా శవం చుట్టూ డాన్స్ చేయండి. అరే నేను ఒకటి చెప్పనా, ఇప్పుడు ఆడెలానో ఫుల్ బాటిల్ దాకా అవుట్ అవుతాడు. మనం ఇంకా ఎండింగ్ షూట్ చేద్దాం, రేపాటిగా చూపిద్దాం. నచ్చిందనుకో అదే సబ్మిట్ చేద్దాం, లేదా వాడి ఎండింగ్ తోనే ఇచ్చేద్దాం. పర్ఫెక్ట్ రా, నేనైతే రెడీ. నీవు ఎందుకు రెడీగా ఉండవురా? అరే మీ ఇద్దరు నాకు స్పాట్ డిసైడ్ చేస్తున్నారా? ఏహే ఆపని అదోగల. ఏ వస్తున్నావు 90 వేసినట్టున్నాడు సైకో సాలేగాడు. అరే నేను ఒకటి చెప్తా, ఆడు ముందు కూర్చున్నప్పుడు నవ్వుతుండు, నవ్వుతే కొట్టాడు. ఆడు సొల్లు వేస్తూ నా ముందు తాక్కుంటా సొల్లు వేసుకుంటూ కూర్చుంటుంటే నేనేమన్నా గర్ల్ ఫ్రెండ్ అని నవ్వుకుంటూ కూర్చోడానికి? ఎట్లా నవ్వాలి? అంతద్దు, తగ్గి కొంచెం, ఇంకొంచెం, కొంచెం తగ్గి. అరే పిలుస్తుంటే ఇట్లా నవ్వుతే వాడేంద్రా, నేనే నిన్ను కొడతా. ఆడు చూడు నైట్ టైం కూర్చొని గుడ్డోన్ లెక్క కళ్ళద్దాలు పెట్టుకొని దాక్కుంటూ కూర్చున్నాడు హౌలాగాడు. అమ్మాయి ఏం టార్చర్. ఇదేనా? లేదా మనోళ్ళు పండుకున్నారు, నైట్ అయింది కదా, పంటారు జనాలు నైట్ కి. నాకు కూడా యాక్చువల్లీ నిద్ర వస్తుంది. నువ్వు కానీ మంచిగా ఐస్ ఉప్పు ఐస్ పట్టరారా దగ్గర. ఏం యాక్టింగ్ చేసినావు రా కౌశిక్? ఏం యాక్టింగ్ చేసినావు రా కౌశిక్? థ్యాంక్స్ రా. నీలా నన్ను చూసుకున్నారా? థ్యాంక్ యూ రా, థ్యాంక్స్. పర్ఫార్మెన్స్ రా. ఇగో ఫ్రెండ్షిప్ రా, అంతా ఫ్రెండ్షిప్ కే ఇదంతా. ఫ్రెండ్షిప్ ఇంకోటి. కార్తీక్ ఏదో డౌట్ ఉండేరా నీకు? లేదు, నాకేం డౌట్ లేదు. కార్తీక్ వాడేమన్నా మాట వింటలేడా? కంట్రోల్ లేకుండా పోతుంది జనాలకి. నువ్వు ఉన్నావా కంట్రోల్లో? అరే నువ్వు ఉంటే కంట్రోల్లో ఉండనారా? ఏం మాట్లాడుతున్నావు? నోట్లు ఉంచినవరా అందరి ముందు బీచ్ లో? నోట్లు ఉంచినావు లేదా అందరి ముందు? ఏంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకు అన్నీ గుర్తుంటాయి. అన్నీ వివేక్, గుర్తున్నాయి నాకు. నువ్వెవడివి? ఎవ్వడ్రా నువ్వు? డైరెక్టర్. నేనేంది? నేను యాక్టర్ రా. ఆఫ్టర్ ఆల్ రా, నేను పప్పెట్. నువ్వేం చెప్తే నేను చేస్తా. అర్థమైందా నీకు? మళ్ళీ ఇట్లా అన్నా నాకు నువ్వు. యు రిమెంబర్ ఇట్ వివేక్. మెల్లగా నవ్వుతున్నాయిందిరా. ఓడి చెప్పండి నీకు నవ్వమని. నవ్వితే నాకు కాలుతుందని తెలియదా? ఉప్పు ఏయ్ నేను కలద్దాలు ఎందుకు పెట్టుకుంటా తెలుసా అరా నీకు? తెలీదురా. నాకు లోపల నుండి బాధ అవుతుంటదిరా, బాధ. నేను నా బాధ నా కంట్లో కనిపించొద్దని నేను కళ్ళద్దాలు పెట్టుకుంటా. నేను గుడ్డోన్నారా నీకు? రేయ్ నిన్ను గుడ్డోడు అన్నోడు గుడ్డోడు రా. మళ్ళీ ఏందిరా నీ డౌట్ ఏం చెప్పు.
అమ్మయ్యా అవుట్ అండ్ అయ్యడం. అరే నీకేం కాలేదు కదా కౌశిక్? ఎవ్వడు చెప్పిండ్రా నీకు నవ్వుకుంటూ మాట్లాడతాడు కామ్గా ఉంటాడని? అసలు ఏంద్రా మీ రెక్లెస్ బిహేవియర్? ఎంత డిస్ట్రాక్టెడ్ గా ఉంటున్నారు మీరు? ఎన్నిసార్లు పిలిచినారా మీ ఇద్దరిని? అసలు పలకరారా? నువ్వేం చేస్తున్నావురా బయట కూర్చొని? యాంగ్రీ బర్డ్స్ ఆడుకుంటున్నావా? మంచిగా స్కోర్ బీట్ చేసినావా? అది హ్యాపీయా నువ్వు? కార్తిక్ ఎన్నిసార్లు పిలిచినారా నేను? ఏ బ్యూటీ స్లిప్ తీసుకుంటున్నా? అరే నీకు ఎప్పుడు చెప్పిండ్రా నీ బార్ బయట ఉన్న 4 బౌన్సర్ల చేత కొట్టిపోయాని సీదా అవుతుండే. నువ్వు ఎప్పుడైనా చేసినావు ఆ పని? అసలు ఈడు తాగితే ఈయన గుల ఏందో నాకైతే అర్థమైతలేదురా. ఈయనకెప్పుడు తాగితే పక్కన ఎవడో ఒకటి సైడ్ డిష్ గా కూర్చోవాలి నంచుకోవడానికి. ఇవాళ నన్ను నంచుకున్నాడు. అరే 3 minutes లో 30 థ్రిల్లర్ సినిమాలు చూపించిన రాడు. తాగుడు మీద విరక్తి పుట్టింది నాకు ఇటు తాగని చూస్తుంటే. అరే ఇంటి లోపల పడేయండి రా, లోపల పడేయండి. కౌశిక్ సినిమా తీద్దామా? ఎండింగ్ ఫినిష్ అయిందా? డైలాగ్స్ రాసినావా? పదది. అరే అద్దాలు వేసుకోరా బాగుంటాయి నీకు. నోరు ముయ్. ఓకే ఓకే రోల్ సౌండ్ స్పీడ్ యాక్షన్. నేను ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఇదే ఇందుకే నేను వదిలి వెళ్ళలేకపోతున్నాను. ఇంకా దీని అవసరం నాకు. ఏందిరా ఇది? ఏం లైటింగ్ రా ఇది? కొరియన్ సినిమాలో డిస్కో సీన్ లెక్క సాచురేషన్ కట్ చేయపో. మంచిగా యాక్ట్ చేసి మూడంతా వెళ్ళిపోయింది. పోలీసులు వచ్చారేంట్రా? क्या चल रहा है? क्या चल रहा है यहाँ पे? सर शूटिंग. कौन सा शूटिंग? किसको कर रहा है शूट? సినిమాలో ఏం లాంగ్వేజ్ రాది? రష్యన్, ఫ్రెంచ్ అంకుల్. ఫ్రెంచ్. कौन है रे तेरा अंकल? अंकल शूटिंग, मूवी शूटिंग, डमी गन. गन नीचे. ఏంద్రా వీళ్ళతో మాట్లాడేది? ఇలా గురించి తెలియదా నీకు? ఈ టోన్ లో మాట్లాడతా. నేను సెటిల్ చేస్తా. హలో, వై హియర్? ప్రైవేట్ ప్రాపర్టీ. షో మీ యువర్ వారెంట్. ఏంది ఆపు ఏంది? మన దగ్గర ఇంత డబ్బులు ఉన్నాయి, ఇప్పుడు అవి కూడా మనకి ఇచ్చేది. అరే ఈడు జూబ్లీస్ లో ఉండి బాగా సాఫ్ట్ అయిపోయిండ్రా. ఎప్పుడైనా డబుల్ రేట్ కి ఇదిగోని మనం పట్టుబడ్డా. పోలీస్ స్టేషన్ లో సిగరెట్ దొరుకుతుందా? ఉంటుందిరా, ఎంత ఉంటుంది. అట్లీస్ట్ వివేక్ గార్డ్ ఎస్కేప్ అయిండ్రా. నన్ను వదిలేసి ఏడిపోతున్నారా మీరంతా? నువ్వు కాదురా పుట్టింది రాకారంలో. వీడు ఇద్దరు పుట్టాడు. ऑलरेडी ड्रग्स जाता है. ఎక్కడున్నా? మన హోటల్ రూమ్ లో ఉన్నాం రా. అప్గ్రేడ్ చేసి డిలక్స్ రూమ్ అయింది. బఫే బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ అయింది. స్ట్రేట్ బై లెఫ్ట్. జైల్లో ఉన్నామేంద్రా. ఏంది? రే నిన్న తాగిన తర్వాత పోలీసులు పట్టుకున్నారా? అంటే మందా అవుతా? తాగిన తర్వాత లొల్లి చేస్తే పట్టుకున్నారా? నువ్వెందుకు బయట? నాకు ఇప్పుడు స్కైప్ లో ఎంగేజ్మెంట్ ఉంది. నేను పర్మిషన్ తీసుకొని బయట చేస్తున్నా అక్కడ మూలలా. అరే నువ్వు కొంచెం గమ్మునుండు, నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. సబ్మిషన్ ఎవరు చేస్తారు మరి? వాళ్ళు లోపల ఎడిట్ చేస్తున్నారు, నువ్వు టెన్షన్ తీసుకోకు. షర్లీ వాళ్ళ కాంటాక్ట్స్ వచ్చి మేనేజ్ చేస్తున్నారంట. ఓకే, దీనికి చెప్పనా ఇప్పుడు? కొంచెం గట్టిగా చెప్పు, మళ్ళీ వచ్చి. డబ్బింగ్ कर रहे, थोड़ा डिस्टेंस. దాషా, నేను వదిలేసి వెళ్ళిపోతున్నా, కానీ నీ జ్ఞాపకాలు నన్ను ఇక్కడ బంధించి వేస్తున్నా. ఇంకా దీని అవసరం. ఎప్పుడు ఇదే టేక్ లో ఎవడో ఒకటి బ్రేక్ చెప్తారా? చూడది ఏంద్రా అది?
వివేక్ వివేక్ బీజండి వీడు ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే పక్కా ఏదో పెంట వేసిండి फ्राय नुसते दिले आहे बघा पण ते आमके खराब केले सर थोड़ा साइड को जाके मारो ना, मेरा एंगेजमेंट हो रहा है इधर. वो कोण रे मला समोर साईड मार पण बा त्याला दाखव तिला बॅस्ट होता आतून सोड चल चल उठ. चल चल पैसे నాకు అర్థం కావట్లేదు సరేండి వినిపిస్తుందా? హాయ్ సార్. ఏయ్ కార్తీక్ వినిపిస్తుందా? హాయ్ అమ్మా. నేను ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. దశ ఇందుకే నేను వదిలి వెళ్ళలేకపోతున్నాను. ఇంకా దీని అవసరం నాకు. నేను దేని టైం చూసి క్లైమాక్స్ మార్చేసిరారా? వివేక్ ఐఎమ్ అన్ యాక్టర్ సో ఐఎమ్ అ పప్పెట్. ఓ ఏమైనా నమస్తే అంటున్నా. పాలుడు ఏం లేదు, వాడు టైంకి రావట్లేదని నేను పైసలు ఇవ్వలేదు, అందుకే లేట్ వచ్చి గొడవ చేస్తున్నాను. కార్తిక్ అరే వివేక్ వాడు ఎంగేజ్మెంట్ అవుతుంది. చెప్పక అర్థమవుతుందా రే? వివేక్ సౌండ్ లాగా ఉంది. హామా మీకు అందరు ఇంకా వివేక్. సరే ఇంకా ఎంగేజ్మెంట్ కానిద్దామా? రే ఎంత పెక్తున్నారా ఇంకా రే కార్తిక్ అరుస్తున్నాడు. లెట్స్ జస్ట్ ఇగ్నోర్ ఇట్ సార్, లెట్స్ మూవ్ ఆన్, కమ్ ఆన్. అసలు నువ్వెవ్వడరా నా స్టోరీ మార్చడానికి? అది నా స్క్రిప్ట్ నా క్లైమాక్స్, నువ్వెవ్వడరా మార్చడానికి? అసలు నువ్వెవ్వడివి? రే నీ అప్ప నీ ప్రాబ్లం ఏందిరా? సరేరా బాబు నీ ఎండింగే పెట్టుకుంటాను, నా ఎంగేజ్మెంట్ అవుతుందిరా ఇక్కడ, ప్లీజ్ కొంచెం నోరు మూసుకోరా. నీ అబ్బా రే అదొక ఎంగేజ్మెంట్ ఆరా? దాన్ని ఎంగేజ్మెంట్ అరే నువ్వు దిమాగ్ పెట్టి ఆలోచిస్తున్నావు అరేమన్నా? ఏమన్నా మనసు పెట్టి ఆలోచిస్తున్నావారా రే కార్తిక్? అరే నువ్వు నాకు అడ్వైస్ ఇస్తున్నావా? నువ్వు ఇస్తున్నావరా నాకు అడ్వైస్? అరే మీ మామకు భయపడి నువ్వు ఆఫీస్కి వెళ్ళి రోజు పొద్దున పార్కింగ్ లాట్ లో కూర్చొని మందు దాక్కుతూ ఉంటావురా, ట్రైలర్లు చూసుకుంటా రోజంతా. నువ్వేంద్రా నాకు అడ్వైస్ ఇచ్చేది? నువ్వు లోపలికి వెళ్ళు, నువ్వు నోరు మూసుకొని లోపలికి వెళ్ళి నీతో వచ్చి మాట్లాడతా నేను. ఏంటి కార్తీక్? సారీ సార్, కొంచెం అమ్మ కొంచెం తొందర చేద్దామా? ఏంట్రా గొడవ? తొందరా రే కార్తిక్ ఏం మాట్లాడుతున్నావురా? మారేడుపల్లి నుండి జూబ్లీ హిల్స్ పోయినావు, ఇప్పుడు జూబ్లీ హిల్స్ నుండి యూఎస్ పోతున్నావు. అదేనారా నీ ఐడియా ఆఫ్ డెవలప్మెంట్ అంటే? అరే ఇప్పటికి 4 years అయిందిరా. గోవా వచ్చిన మారతాం అనుకున్నా. ఆహా 1 second. నువ్వు మారేడుపల్లి నుండి జూబ్లీ హిల్స్ పోయినా, జూబ్లీ హిల్స్ నుండి యూఎస్ పోయినా, నువ్వు మారేడుపల్లి గుర్తుపెట్టుకో. అరే నీకు ప్రతిదీ బిజినెస్ డీలేనారా? ఎప్పుడు చూసినా పైసలు 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 అని చస్తావెందుకురా? ఏమన్నంటే బ్రాండెడ్ బట్టలు వేసుకోవాలి, పెద్ద పెద్ద కార్లలో తిరగాలి, రేర్ వైన్ తాగాలి, ఫేక్ ముచ్చట్లు పెట్టాలి, హై క్లాస్ ముచ్చట్లు పెట్టాలి. రే లైఫ్ అంటే నలుగురు నచ్చిన వాళ్ళతో వండుకుంటా, 4 మెతుకులు అన్నం తినుకుంటా, నచ్చిన పని చేసుకోడరా. రే నువ్వు పక్కన జరుగు, దాంట్లో ఉంటదిరా సుకూన్. నువ్వు కెమెరా పట్టుకున్నప్పుడు ఫాల్తు ఫాల్తు వీడియోలు ఫోటోలు తీస్తున్నాయి చూడు, అప్పుడు నీ ముఖంలో ఉంటుండే రా సుకూన్. నీకు బతుకంతా షోక్ అలవాటు అయిపోయింది. లైఫ్ అంటే నువ్వు ఆ క్లబ్ లో కూర్చొని వైన్ తాక్కుంటా ఫేక్ ముచ్చట్లు పెట్టినట్టు కాదురా కార్తిక్. లోకల్ బార్ లో కూర్చొని మాతో పాటు తాక్కుంటే ఏం మాట్లాడినా గుర్తుందారా? అరే మనం ఎప్పుడు అనుకునేది కదరా గోవా వెళ్ళాలి షార్ట్స్ ఉంది తీయాలని. ఏమైందిరా అది? అరే నాకు ఈ పెన్లేందో యుఎస్ ఏందో ఏం ఇంట్రెస్ట్ లేదురా. నాకు మన నలుగురం గోవా వెళ్ళాలని ఉందిరా వివేక్. నాడు మనం గోవా పోతున్నాం. నాడు గుర్తుందారా ఏం మాట్లాడినావు? కొంచెం ఐ నీడ్ సమ్ టైం, 1 hour అయినాక చేస్తా. మీ ఇద్దరు రొమాన్స్ అయిపోయిందా? బెయిల్ వచ్చింది, వెళ్ళొచ్చా? షార్ట్ ఫిల్మ్ సబ్మిషన్ కి టైం అవుతుంది. నువ్వు నోరు చూసుకొని బండి తోలరా కార్తీక్. 96% అయింది. రే నువ్వు ఎన్నిసార్లు అడినా దాని స్పీడ్ లోనే అవుతుంది. సారీ రా కార్తీక్, నాకు భయం. వద్దురా నువ్వేం మాట్లాడక ఇప్పుడు.
నాకు షార్ట్ ఫిల్మ్ సబ్మిట్ చేయాలని లేదు. ఏయ్ ఎందుకురా, నీకు నచ్చిన ఎండింగ్ తోటే సబ్మిట్ చేస్తున్నాం కదా. యో విష్ వివేక్, ఐమ్ జస్ట్ అ పప్పెట్. నా షార్ట్ ఫిల్మ్ నా ఇష్టం, నాకు ఎవరికి చూపించాలని లేదు. నీ షార్ట్ ఫిల్మ్ ఏంట్రా? అరే డిప్ప బాగుతుందిరా వివేక్, చెప్తురా. నీకు ఏం చేస్తావురా నువ్వు? ఏం చేస్తావు? నువ్వే పెట్టుకో, నేను కూడా చూస్తావు. ఇప్పుడే సారీ చెప్పినా, మంచిగా మాట్లాడు. ఏందిరా పెద్ద ఫేవర్ చేసినట్టు మాట్లాడుతున్నావు నువ్వు మాకు? నిన్ను 8th క్లాస్ లో చూసినారా చిన్నప్పటి నుంచి. అప్పుడు నా టెక్స్ట్ బుక్ చింపేసినావు. మళ్ళీ నా ఫేవరెట్ క్రికెట్ బ్యాట్ ఇరగొట్టినవరా నువ్వు. ఆ బ్యాట్ లా సగం పైసలు నాది. అరే కౌశిక్, 2000 లో సగం ఎంత 500? అరే నేను మ్యాథ్స్ లో వీక్ రా, ఇన్వాల్వ్ చేయను. మరి నువ్వేం చేసినారా నా ప్లే స్టేషన్ తీసుకొని? ఏం చేసినారా? నీ హౌల కజిన్స్ అందరితో సమ్మర్ హాలిడేస్ లో మొత్తం దాన్ని కుడిపించినావు నాకు తిరిగి. దానికంటే ముందు నువ్వు కోటిలా పైరేటెడ్ సీడీలు పెట్టి 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 పాడి చేసి ఇచ్చినావు నువ్వు నాకు దాన్ని. రే ఆ సీడీలు కోటిలా కొనలే, సిటీసీ ప్యారడైజ్ లో ఏం టైమింగ్ వచ్చింది. అరే కార్ ఆపరా, నేను ఆటోలో వస్తాను. అరే మీరు బండి పక్క కాపండి రా, సోదిగాళ్ళు ఉన్నారా ముగ్గురు మీరు. నువ్వు ఆ రెండరింగ్ ఆపరా ఫస్ట్. అరే నువ్వు సరిగ్గా కూర్చోరా. అరే నువ్వు సరిగ్గా కూర్చో ముందుకి. అరే నువ్వు ల్యాప్టాప్. అరే సరిగ్గా కూర్చోరా. నువ్వు ల్యాప్టాప్ ఇవ్వకపోతే నువ్వు కాలేజ్ లో ఏం చేసినావు అందరికి చెప్తా. ల్యాప్టాప్ ఇవే. ఏం చేసినావు అన్న, చెప్పు. ల్యాప్టాప్. అరే ఏంట్రా ఇది? ల్యాప్టాప్ వివేక్ ఏమైందిరా నీకు? ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? వెయిట్ చేసిందా? అరే కార్ ఆపరా, లస్సీ ఇంద్రా లస్సీ నీ నోట్లో పోస్తా. లస్సీ ల్యాప్టాప్ ఆపండి. ఏది చిన్నపిల్లలకి కొట్లాడుకుంటున్నారు? బ్రెయిన్ పని చేస్తలేదా? నాకు నిద్ర పడతలేదు. మీరు చేసే పనులకు నవ్వాలా ఏడవాలా? నాయనో అమ్మో అమ్మో. అరే ఏం సైకోగలరా మీరు? ఎన్నిసార్లు గుర్తారా కార్ని? సాత్విక్ ఓకేనా? రే కార్తీక్, రే కార్తీక్ కిడ్స్ ఇక్కడ. ఇట్స్ ఓకే తిట్టని. నేను తిడదాం అనుకున్నా. నాకు భయం అవుతుందిరా. ఏమైతుందన్నా? భయం అవుతుందా? వావ్ వాట్ ఎ క్యూట్ ఫెలో. భయపడేవాడు ఇలా హారర్ సినిమాలు చూపించాడు రా నువ్వు నీ మబ్బు ఫేసు. ఆగండ్రా, ఏదో ఏడుస్తున్నాడు. ఏడుపే. నేను చెప్పా మళ్ళీ ఏడిపిస్తారు నన్ను. అరే చెప్పు తీసుకొని కొడతారా నేను ఇప్పుడు చెప్పకపోతేను? ఆ పని చేయరా బాబు. నేను పైకి ఇట్లా కనిపిస్తా కానీ చాలా సెన్సిటివ్ రా నేను లోపల. అపరిచితుడు రా నువ్వు. ఆ పిల్ల వదిలేసిపోయినట్టు మీరు కూడా వదిలేసిపోతారేమో అని భయం నాకు. ఆల్రెడీ ఉన్న ఇజ్జత్ పోయింది. ఇప్పుడు ఈ షార్ట్ ఫిలిం అప్లోడ్ చేస్తే మిగిలిన ఇజ్జత్ కూడా పోతుంది. తర్వాత సచ్చినా కలిసి పని చేయం, ఎవ్వరి దారిలో వెళ్ళిపోతాం. అందుకే మనం ముందు చేసిన 8 షార్ట్ ఫిల్మ్స్ కూడా కావాలని అప్లోడ్ చేయలేదు. అదేంట్రా అవన్నీ హార్డ్ డిస్క్ కరెక్ట్ అయ్యా లేదా ఫినిష్ అవ్వలేదు అని కదా అప్లోడ్ చేయలేదు మనం. అన్ని ఫినిష్ అయినాయి, నా సిపిలోనే ఉన్నాయి. ఏమంటున్నావురా నువ్వు? అప్లోడ్ చేస్తే ఇజ్జత్ పోతుందని కావాలని అప్లోడ్ చేయలేదు. కార్తిక్ ఇది రింగ్ అనుకుంటారా? రింగ్ అనుకుంటా. అన్ని చిన్న పిల్లల కథలరా మీరు. అందుకే ఇప్పుడంతా ప్యాషన్ 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 అంటూ తిరిగి మమ్మల్ని తిప్పి ఇప్పుడు ఉప్పిగాని ఎడిటింగ్ మీద నా డబ్బింగ్ మీద మజాకులు వేసుకుని తిరుగుతున్నాడు. నువ్వు పెద్ద డైరెక్టరు, ఈడో పెద్ద తోపు సినిమాటోగ్రఫరు, మీరు చిన్న చిన్న పనులన్నీ చేయరన్నమాట. అయితే రాత్రి మేము హాయిగా నిద్రపోతాం రా. నీ సంగతి ఏంటి? షార్ట్ ఫిల్మ్ సబ్మిట్ చేద్దామా? ఇంకెందుకు, రింగ్ కూడా దొరికేస్తుంది కదా. రింగ్ లేదు, పెళ్లి లేదు, జాబ్ లేదు. ఇయర్కి ఒక ట్రిప్ లాంటిది. షార్ట్ ఫిల్మ్స్ ఇంకా మీరు రా చాలు. ఇంకా అబ్బా ఆహా లేదు మొహేడు చెప్పు. ఆ